వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్దం చేస్తోంది తెలంగాణ సర్కారు. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు ఇస్తామన్న సీఎం ప్రకటనకు అనుగుణంగా స్పెషల్ జీవో రెడీ చేస్తోంది. జీవో ఇచ్చిన 2 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. అయితే స్పెషల్ జీవోతో స్థానిక ఎన్నికలు సాధ్యమా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవో కోర్టులో నిలబడుతుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ అసలు ప్లాన్ ఏంటి? అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా? ఇదే టాపిక్ పై ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో స్పెషల్ జీవో అంటున్నారు, బీసీలకు 42% రిజర్వేషన్లు అంటున్నారు. ఇవన్నీ నిజంగా పాసిబుల్ అవుతాయి? అసలు ఎన్నికలు జరుగుతాయంటారా? ఏం చెప్తారు? సో ఒకటి, ఇప్పుడు 2 ఎన్నికలు జరగాలి పంచాయతీ ఎలక్షన్స్ లో. ఒకటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, రెండోది సర్పంచ్. ఇది వేరే షెడ్యూల్, దానికి వేరే షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మనకు తెలుసు 42% సంబంధించిన జీవో ఏదైతే ఉందో, అంటే గవర్నర్ దగ్గర అసెంబ్లీ ఆమోదం పొందింది, పెండింగ్ లో ఉంది. కాబట్టి ఇక డైరెక్ట్ గా జీవో ఇష్యూ చేసి రిజర్వేషన్స్ ఖరారు 42% బీసీలకి, 17% ఎస్సీలకి, ఎస్టీలకి 10%. టోటల్ కలిపితే 42 + 27 69. 69 ఎందుకు పెట్టారంటే దేశంలో అత్యధికంగా బీసీ రిజర్వేషన్లు అమలవుతోంది తమిళనాడులో. సో తమిళనాడులో 69 కాబట్టి ఇక్కడ కూడా 69% చేద్దాము అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కానీ జీవో ఈజ్ నాట్ సఫిషియంట్. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ట్రిపుల్ టెస్ట్ జరగాలి. అంటే ట్రిపుల్ టెస్ట్ అంటే ముందు బీసీ జనాభాకు అక్కడ అవసరం ఏముంది, అంటే బీసీలకు 42% ఇవ్వడానికి జనాభా లెక్కలు సమగ్రంగా ఉన్నాయా లేదా, తర్వాత వాళ్ళ వెనుకబాటు ఏంటి, ఇవన్నిటికి సంబంధించి ఉండాలి. దాంతోపాటు 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని 50% రిజర్వేషన్ పరిమితి దాటకూడదు. సో సరే, ఇప్పుడు మన సమగ్ర కుటుంబ సర్వే చేశారు, అవన్నీ సమర్థించుకున్నా సరే 50% దాటుతున్నాయి కదా. దాటుతున్నప్పుడు మరి ఇప్పుడు 50% దాటి గతంలో 9వ షెడ్యూల్ తమిళనాడులో ఎట్లా అమలవుతుందంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. మిగతా రాష్ట్రాలు ఇప్పుడు చేర్చలేదు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చేర్చారు కాబట్టి అవి అమలు అవుతున్నాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ, మన బీహార్లో కూడా బీసీ రిజర్వేషన్ పెంచారు, అమలు కాలేదు. సో ఇప్పుడు జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం ఏంటంటే, జీవో ఇమీడియట్ గా దసరా సెలవులు ఉన్నాయి ఇప్పుడు హైకోర్టుకి. మొన్న హైకోర్టుకు వెళ్లారు, ఏంటంటే ఇట్లా బీసీ రిజర్వేషన్లు జీవో పెంచుతున్నారు, పేపర్లో వార్త వచ్చిందంటే హైకోర్టు ఏంటంటే పేపర్లో వార్తల ఆధారంగా మేము చేయం, జీవో ఉంటే పట్టుకరండి, పట్టుకొస్తే విచారిస్తామని చెప్పింది. ఇప్పుడు జీవో రిలీజ్ చేసిన విత్-ఇన్ 1 డేలోనే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇక్కడ చాలా మందికి అవగాహన లేదు, కేంద్ర ఎన్నికల సంఘం వేరు, రాష్ట్ర ఎన్నికల సంఘం వేరు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎటువంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీలు, తర్వాత మున్సిపాలిటీల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. ఆర్టికల్ 243 ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడ్డది. సో దాని ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ఎన్నికల సంఘానికేమో అక్కడ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక ఎంపిక విధానం ఉంది స్పష్టంగా. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జనరల్గా ఏం చెప్తే అదే రాష్ట్ర ఎన్నికల సంఘం చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్ గా 42% ఇస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఒక రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పంపిస్తారు. పంపించి 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇమ్మంటారు. అది కూడా ఎప్పుడు ఆ 1-2 రోజులు, బహుశా సాటర్డే, సండే లేదా దసరా సెలవులు వస్తున్నాయి ఇప్పుడు హైకోర్టుకి. దసరా సెలవుల్లో పెద్దగా పూర్తి స్థాయిలో న్యాయమూర్తులు ఉండరు. సెలవు కాలేని, అంటే ఎమర్జెన్సీ కేసెస్, బెయిల్ కేసెస్ వినేందుకు మాత్రమే న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారు. సో జనరల్గా ఏంది, ఇప్పుడు హైడ్రా కానీ లేకపోతే ఎవరైనా లోపలేయాలంటే ఏం చేస్తారు, ఫ్రైడే రోజు లోపలేస్తే సాటర్డే, సండే కనీసం 2 రోజులైనా జైల్లో ఉంటారు, కోర్టులు ఉండవు కాబట్టి. లేదా హైడ్రా ఏం చేస్తుంది, శనివారం ఆదివారం వచ్చి కూల్చివేతలు వేస్తే కోర్టు సమయాల్లో, ఇప్పుడు ఎందుకంటే కొన్ని కోర్టులకు కూడా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఎటువంటి విచారించాలంటే బెయిల్, తర్వాత ఏమైనా ప్రాపర్టీని ఎవరైనా డెమాలిష్ చేస్తే ఇటువంటి వాటిని హైకోర్టు ఇమీడియట్ గా విచారించాల్సి ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారు, శనివారమో ఆదివారమో హైడ్రా డెమాలిషన్ చేస్తారు. అట్లే ఇప్పుడు దసరా సెలవుల సందర్భంలో హైకోర్టుకు సెలవులు ఉన్నప్పుడు వాళ్ళు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒక్కసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జనరల్ గా కోర్టులు ఇంటర్ఫియర్ కావద్దు అన్నది ప్రిన్సిపల్. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత, ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిన తర్వాత
హైకోర్టు దానిలో కోర్టు జోక్యం చేసుకోవద్దు అనేది ఒక ప్రిన్సిపల్. జోక్యం చేసుకోవచ్చు, కానీ ఇంతవరకు ఫాలో అయిన ట్రెడిషన్ ఏంటంటే అది. సో రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజీ ఏంది, ఇవాళ జీవో ఇచ్చి రేపో ఎల్లుండో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. ఆ కోర్టుకు పోయేలోగానే, కోర్టుకు సెలవులు ఉన్న రోజులో, సాటర్డే సండేనో దసరా సెలవుల్లో నేపథ్యంలో ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇస్తే ఈ బీసీల జీవోకు నష్టం వాటిల్దని. నిజానికి జీవో అన్నది ఈజీగా ఏ కోర్టు అయినా కొట్టేస్తుంది. ఎందుకంటే 50% రిజర్వేషన్ పరిమితి దాటొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాన్ని కోర్టులు డెఫినెట్ గా ప్రామాణికంగా తీసుకుంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంది, మేము చాలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం 42% రిజర్వేషన్ కానీ వాళ్ళు చెప్పేందుకు చేస్తున్నారు. మొన్న కూడా కోర్టుకు పోయారు, కానీ జీవో ఏది, జీవో కాపీ ఏది అని చెప్తున్నారు. జీవో కాపీ ప్రకారం ఇప్పుడు రిజర్వేషన్స్ 69% ఫిక్స్ చేసి, ఇగో ఈ జడ్పీలు, ఈ జడ్పీ ఫస్ట్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇస్తారు. సో ఈ జడ్పీ చైర్మన్ని మేము బీసీలకు ఇచ్చాం, ఈ జడ్పీ చైర్మన్ ఎస్టీలకు ఇచ్చాం, ఈ జడ్పీ చైర్మన్ని ఎస్సీలకు ఇచ్చాం, ఇవి జనరల్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. సేమ్ జడ్పీటీసీలు కూడా అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, జనరలా, ఓసీయా అన్నది డిసైడ్ చేస్తారు. సేమ్ ఎంపీటీసీలు కూడా. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘంతో ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి ఇమ్మీడియట్ గా సాటర్డేనో సండేనో దసరా సెలవులు ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసి వాడు 1 ఫైన్ డే నెక్స్ట్ డేనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తే ఇంకా కోర్టులు జౌలికి రావు అన్నది రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజీ. కానీ పిటిషన్ వేసే వాళ్ళు ఊరుకుంటారు. గతంలో కూడా పిటిషన్ వేస్తే ఏమైంది, వెంటనే కుదరదు, ఇది 50% రిజర్వేషన్ దాటాయని కొట్టేసింది. సో చూద్దాం. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదు, రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. సో అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జీవోతో ముందుకు వెళ్లాలనుకుంటుంది. మనతో పాటు పాయల్ శంకర్ గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ డిప్యూటీ లీడర్, ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో. పాయల్ శంకర్ గారు, సో ఇప్పుడు జీవో 1-2 రోజుల్లో జీవో ఇవ్వాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. జీవో ఇచ్చి ఇమీడియట్ గా దసరా సెలవుల్లోనే నోటిఫికేషన్ రానుంది. ఏమంటారు మీరు దీని మీద, మీ అభిప్రాయం ఏంటి? జీవో ద్వారా 42% బీసీలకు రిజర్వేషన్ అమలైతే దాన్ని సంతోషిస్తాం. కానీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నేను శాసనసభలోనే పూర్తిగా వివరించి మాట్లాడినా. మీరు కేవలం ప్రచారం కొరకు మాత్రమే ఈ 42% చేయాలనుకుంటున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ ని చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటున్నారా? మొదలు ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పండి అని చెప్పినాం. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, లేదు లేదు మేము తప్పకుండా చేస్తామంటే ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మేము మాట్లాడినాం. ఈరోజు ప్రభుత్వం చేసేటటువంటి వ్యవహారం మీద ఎందుకు అనుమానాలు వస్తూ ఉన్నాయంటే, ఒక పక్క శాసనసభ తీర్మానాన్ని ఈరోజు గవర్నర్ దగ్గర ఒక బిల్లు పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఇంకోటి పెండింగ్ ఉంది, ఈ రెండూ కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సరే జీవో ఇచ్చి మేము వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినాం, ప్రభుత్వానికి మరి ఈ హాలిడేస్ మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారు కదా. హాలిడేస్ ఉన్నా ఏదున్నా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ ని దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ పిటిషన్ ఫైల్ చేసినా ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయని ఇప్పటికే న్యాయ కోవిదులు చెప్తా ఉన్నారు. మేము అందుకే మొదటి నుంచి ఏమంటున్నామంటే, మీరు నిజంగా 42% మీరు ఇవ్వాలన్న ఆలోచన మీకు ఉంటే పార్లమెంట్ లో ఈరోజు అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత ఈరోజు గొప్పగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది కదా, పార్లమెంట్ లో కనీసం మాట వరుసకైనా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? ఇదంటే వీళ్ళ చిత్తశుద్ధిని ఒకసారి అర్థం చేసుకోవాలా. రాష్ట్ర శాసనసభలో యునానిమస్ గా పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ లో అడ్డంకి అన్నది కదా. పార్లమెంట్ లో అడ్డంకి ఉన్నప్పుడు ఈ మీకు ఇండి కూటమికి ఉన్నటువంటి ఈ ఎంపీలు గాని మిగతా వ్యవస్థ గాని పార్లమెంట్ లో కనీసం మాట వరుసకైనా లేవనెత్తినరా? మిగతా అంశాల మీద, చాలా అంశాల మీద మాట్లాడింది కదా. దాని మీదనే కాంగ్రెస్ పార్టీ నైజం పార్లమెంట్ లో వాళ్ళు ఏమైనా మీరు ఉన్నారు కదా, మీరు పార్లమెంట్ లో వాళ్ళు ఏమైనా మీరు చేస్తారా? మీరు చేయాలి కదా. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు పార్లమెంట్ లో మెజార్టీ ఉన్నది. ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నప్పుడు సభ్యుడు లేదా సభ్యులు అక్కడ ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు ప్రతిపాదించినప్పుడు దాని మీద ఒక చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనీసం చర్చ రావడానికన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ప్రయత్నం చేసిందా? నేను ఎందుకు ఈ విషయం ఇంత స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే, తెలంగాణ శాసనసభలో గొప్పగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశమంతా తిరుగుతూ రాహుల్ గాంధీ తెలంగాణను మీరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు
పార్లమెంట్ లో ఆయనకి ఏమైంది, ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడలేకపోయిండు, మిగతా మిత్రపక్షాలతో ఎందుకు మాట్లాడించలేకపోయిండు అంటే వీళ్ళ ఆలోచన ఏంటి అంటే కేవలం ఈ యొక్క విషయాన్ని దేశమంతా తిరిగి కొంత బీసీల ఓట్లని మేము పొందాలా, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా కొన్ని విషయాలు మేము ఆ రోజు మాట్లాడినాం. ఈ రోజు మీకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు అడ్డంకులు కానీ, గతంలో జరిగినటువంటి కర్ణాటక విషయం కానీ, మహారాష్ట్ర విషయం కానీ, అదేవిధంగా బీహార్ విషయం కానీ, జరిగినటువంటి జడ్జిమెంట్ల విషయం అంతా కూడా ఏ రకంగా ఎక్కడెక్కడ ఏ రకమైన ఇబ్బంది వచ్చింది మేము శాసనసభలో క్లుప్తంగా చెప్పినాం. కానీ ఆ రోజు ప్రభుత్వం సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు. మీరు మద్దతు ఇస్తున్నారా లేదా, మీరు మద్దతు ఇస్తే అయిపోతుంది, మాకు మీరే అడ్డంకి ఉన్నారనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మేము యునానిమస్ గా సంపూర్ణ మద్దతు మేము ప్రకటించినాం. ఇంకొక విషయం ఏం చెప్పింది ప్రభుత్వం తరఫున, ఏదో 5-10% తప్పిపోతే తప్పిపోయిండొచ్చు మా సర్వేలు అన్నారు. ఆ ఒక స్టేట్మెంట్ సరిపోతుంది ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పడానికి. డెడికేషన్ కమిషన్ అనేది ఫామ్ అయిన తర్వాత ట్రిపుల్ టెస్ట్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నలుగురు కూడా తప్పిపోవడానికి వీల్లేదు. ఆ నలుగురు తప్పిపోయిన మాకు సంబంధం లేదంటే అది ట్రిపుల్ టెస్ట్ లో ఫిట్ కాదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ జనాభా అంతా కూడా పక్కాగా పరిగణించాలా, ఏ కులం వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతి ఏంటిది, ఈ విషయాలన్నిటి మీద పూర్తిగా ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఒక టెస్ట్ లో ఫిట్ అయిన తర్వాతనే దానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాం. చూద్దాం, మంచి జరగాల. 42% ఈ జీవో ద్వారా ఎలక్షన్ అయితే సంతోషపడేది మేమే. ఈ జీవో ద్వారా ఎలక్షన్ కన్నా కాగలిగితే మంచిదే. కానీ న్యాయ కోవిదులు చెప్పేటటువంటి ఆలోచనలు, వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ విషయాలు ఆలోచిస్తే మాత్రం ఈ జీవో అనేది సరిపోదు. షెడ్యూల్ ఇచ్చినా కూడా కోర్టు అనేది ఇప్పుడు గవర్నర్ రాష్ట్రపతి మీరు అపాయింట్ చేసిన వాళ్ళే, గవర్నర్ మీరు అపాయింట్ చేసిన వాళ్ళు, రాష్ట్రపతి మీ మద్దతుతో ఉన్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీ తలుచుకొని 50% రిజర్వేషన్ సీలింగ్ పరిమితి రద్దు చేయొచ్చు కదా. భరత్ గారు ఒక విషయం చెప్తా, ఈ దేశంలో రాజ్యాంగం కన్నా గొప్ప వ్యక్తులు ఎవరు లేరు. ఈ దేశంలో అల్టిమేట్ గా రాజ్యాంగమే గొప్పది. అందరూ కూడా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది తప్పితే వ్యక్తులు ఎవరున్నా ఎవరితోనైనా నియమించబడ్డా రాజ్యాంగానికి అనుగుణంగానే, చట్టానికి అనుగుణంగానే ఆ విషయాల మీద నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి పార్లమెంటు పరిధిలో కొన్ని విషయాల మీద చర్చ జరగాలని చెప్పారు. వీళ్ళు ఏమన్నారు, నేను ఎందుకు భరత్ గారు మీకు పదే ఒక మాట చెప్తున్నా, మీరు కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని లైన్ లో తీసుకుని అడగండి. ఈ రోజు తెలంగాణలో వాళ్ళంతా గొప్పగా మాట్లాడిండ్రు కదా, పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేకపోయినరు, పార్లమెంట్ లో ఎందుకు ఒకసారి వి హనుమంతరావు గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీ, బీసీ మూవ్మెంట్ ను మొదటి నుంచి ఆయన చేస్తున్నారు. బీసీ ఎంపీల ఫోరం కూడా ఢిల్లీలో చేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. హనుమంతరావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. చెప్పండి. సో ఇప్పుడు జియో ఇష్యూ చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు, మరి ఎంత మేరకు నిలబెడుతుంది జియో ఇష్యూ చేసి కోర్టులోకి వెళ్తే, ఎలక్షన్లకు వెళ్తే? అందు గురించి ఏం చేస్తున్నారంటే ఇమీడియట్ గా ఒక దిక్కు ఎలక్షన్ ని మనం నోటీసెస్ ఇచ్చేసి లా పాస్ చేసి ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక దే కాంట్ స్టాప్. అందుగురించి దాని మీద సీఎం గారు ప్రయత్నం చేస్తారు. అది పాయింట్. అంటే ఇప్పుడు జియో ఇష్యూ చేసి ఎలక్షన్ ప్రాసెస్ వెళ్తారు, బట్ జియో ఇష్యూ అయ్యాగానే వెంటనే ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు. మనకు ఇష్యూ కాకముందే పేపర్ల వార్త వస్తేనే కోర్టులోకి పోయినారు కదా. ఓటు పోతారనే ఉద్దేశంతో ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓన్ సీట్ విల్ గో టు the nomination will start. Nobody can stop him. Okay? కాదు, మరి జీవో ఎందుకు ఇష్యూ చేయడం? ఇంకా వేరే మార్గం లేదా? వేరే మార్గం అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ ఒప్పుకుంటలేరు, ఢిల్లీ వాళ్ళు ఒప్పుకుంటలేరు కాబట్టి ఇక దిస్ ఇస్ ఓన్లీ ఆల్టర్నేట్ ఫర్ కాంగ్రెస్. ఓకే, అంటే మీరు పార్లమెంట్ లో ఇష్యూని రేజ్ చేయలేదని అంటుంది బీజేపీ. ఇప్పుడు పార్లమెంట్ లో ఇష్యూ లేవట్టాలంటే మెజార్టీగా ఉండాలి కదా. అందుగురించి రాహుల్ గాంధీ ఏమంటుడు, వెన్ వీ కమ్ టు ది పవర్ వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనే పాయింట్ చెప్తున్నాడు. అది పాయింట్. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ కావా, బీసీ రిజర్వేషన్స్? చూడండి, గతంలో మేము ఐఐటి ఐఐఎం లో కూడా రిజర్వేషన్ తెచ్చినాము. ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ ఇస్ ఓబీసీ ఆర్ దేర్, సో నో బడీ కెన్ అపోజ్. సో దట్స్ వేర్ లాస్ట్ టైం ఇట్ వాజ్ సక్సెస్. ఇప్పుడు కూడా అదే లైన్ లో రాహుల్ గాంధీకి మన CWC meeting was clearly was there and is giving
ఏది 9th షెడ్యూల్ లో పెడతాం. అదే విధంగా ఎట్టి పరిస్థితులలో మేము ఎలక్షన్ కు పోయే ముందు న్యాయం చేసుకోవాలన్నది మా ఉద్దేశం. అది అయితే మరి జంతర్ మంతర్లో ధర్నాకు ఎందుకు రాలేదు రాహుల్ గాంధీ? ఇప్పుడు నేను అనేది ఏంటంటే పబ్లిక్ లైఫ్ లో అపోజిషన్ లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు మేము ఏదన్నా ప్రజలలో ఉండాలి కదా. అందుగురించి రాహుల్ గాంధీ ఈవెన్ ప్రియాంక ఆల్సో ఎక్స్ట్రీమ్ అంటే ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రాడన్ అంటే లవ్ కింది లెవెల్ వరకు కూడా మేము రిజర్వేషన్ ఇవ్వాలనేదే ప్రియాంక గాంధీ చెప్పింది. అదే విధంగా మేమందరం కూడా అదే ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ చేయడు ఆయనకి, ఎందుకంటే నేను 3 సార్లు కలిసినప్పుడు కూడా చేయలే. సో ఫ్యూచర్ లో కూడా చేయడు కాబట్టి దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. రాహుల్ గాంధీ గారు సిడబ్ల్యూసీ లో నిర్ణయం తీసుకున్నారా లేదా? కానీ ఇప్పుడు తెలంగాణలో మీ ఉద్దేశంలో లోకల్ బాడీస్ జరుగుతాయా? తప్పనిసరిగా జరుగుతుంది. ఎవడు ఆపలేడు. పెట్టేస్తారు, ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ చేస్తారు. నామినేషన్ స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆపలేరు అనేది నా ఉద్దేశం అండి. బట్ ఆ లోపు ఇప్పుడు అంటే జియో ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కు 1-2 రోజులు టైం ఉంటుంది కదా ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసేందుకు. ఇప్పుడు రేపటి నుంచి ఏది దసరా హాలిడేస్ ఉన్నాయి. ఇక పెట్టేసిన కోర్టు కూడా లోపల మేము బట్ కోర్టు సరే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోక్యం చేసుకోవద్దు అన్నది ఒక ప్రాక్టీస్. బట్ అది కోర్టు దాన్ని కూడా ఓవర్ రూల్ చేస్తే 29 నాడు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వస్తుంది. అది పాయింట్. 29 నాడు నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ. తప్పక రేపు మాది 28 నాడు మా బతుకమ్మకుంట అవుతుంది. 29 నాడు నోటిఫికేషన్ వస్తుంది అనేది నాకు గట్టి. ఒక నిమిషం హనుమంతరావు గారు, పాయల్ శంకర్ గారు ఉన్నారు డిప్యూటీ 4 లీడర్, ఆయన మీతో మాట్లాడాలనుకుంటారు. ఒక నిమిషం శంకర్ గారు. హనుమంతరావు గారికి నమస్కారం. వారు పెద్దలు, అపార అనుభవం ఉన్నది. బీసీ ఇష్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా వారు ముందు వరుస నుండి పోరాటం చేస్తారు. ఇప్పుడు కాదు, మేము చిన్నప్పటి నుంచి కూడా హనుమంతరావు గారిని చూస్తే మేము చాలా గర్వపడతాం. కానీ ఒక విషయం, భరత్ గారిని ఒక విషయం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు వాళ్ళు ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుని 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అంటారు. అంటే వీళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇప్పుడు 42% తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు కావాలనంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా. ముఖ్యమంత్రి గారు ఇదే మాట మాట్లాడతారు, మిగతా మంత్రులు ఇదే మాట మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే మాట మాట్లాడతారు. అంటే వీళ్ళ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలా. వీళ్ళకే ఇప్పుడు అనుమానం ఉన్నది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అని మాట్లాడిండు. ఢిల్లీ జంతర్ మంతర్ లో మాట్లాడిండు, హైదరాబాద్ లో మాట్లాడిండు, ప్రతి దగ్గర ఈ విషయం మాట్లాడుతున్నారు. ఒక పక్క 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోతామంటారు, మరో పక్క రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుని 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అంటారు. అంటే దీంట్లో చెప్పగానే వీళ్ళకి ఏమైంది, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కారు, బీసీలకు 42% రిజర్వేషన్లు రావు. అంటే వీళ్ళ ఆలోచన మొదటి నుంచి కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరు కేవలం బీసీలని ఆశల పల్లకిలో ఊరేగించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలంటే మొదట భరత్ గారు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు నమ్ముతున్న చిత్తశుద్ధిని మేము కూడా ఎప్పుడు చిత్తశుద్ధి ఉన్నాయని భావిస్తుంటామంటే ఈ 42% బీసీ రిజర్వేషన్ల కన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఎటువంటి ఆటంకం లేనటువంటి సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడతామని చెప్పింది కదా. అదిగిన నిజంగా ఈ 2 ఏళ్లలో 40,000 కోట్లు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నంలో కొంత అర్థం ఉన్నది. నిజంగా వాళ్ళు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నారు అని మేము భావిస్తుంటివి. కానీ వీళ్ళు మొదటికే మోసం వచ్చే విధంగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీలకు నిధులు కూడా ఈ రోజు వస్తలేవు. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గతంలో పాలించినటువంటి 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా బీసీలను మోసం చేసిందో, అనేక ఆశల పల్లకిలో బీసీలను ఊరేగిస్తామని ఆశలు చూపించి ఈ రోజు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు కేటాయించినటువంటి నిధులు కానీ బీసీ నాయకులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి చూస్తే వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్నదో అర్థమవుతా ఉన్నది. నిజంగా హనుమంతరావు గారు అనేటువంటి పెద్ద మనుషులు మాట్లాడుతున్నప్పుడు నిజంగా మాకు చాలా గౌరవం. హనుమంతరావు గారు
నేను ఆయన కాన్సెప్ట్ నేను విన్నానండి. ఎనీ నాయకుడు ఇప్పుడు ఇవాళ ఒక్క లీడర్ కూడా మాట్లాడతలేడు. ఆయన ప్రధానమంత్రి ఓబీసీ అయి గత కొన్ని సంవత్సరాల నుంచి నేను అడుగుతున్న క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమన్నా చేయడు. ఆయన తనకు తాను నేను ఓబీసీ అని ఇంకొని చెప్తాడు. కానీ బీసీలకు ఏమైనా చేయాలి కదండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది నేచురల్ గా ఉంటది. ఎందుకంటే ఆ కుటుంబంలో బడుగు బలైన వర్గాలకు ఎంతో సాయం చేసి దున్నేవారికి భూమి ఇచ్చింది. ఇవన్నీ చేసిన ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడు. ఇప్పటి వరకు బీసీల గురించి ఏం చేసిండు చెప్పు. మొన్న ఏది జిఎస్టీ పెంచడం ఆయన ఉంటే తెచ్చడం ఆయన ఉంటే నేను అనేది ఆయన ఏమంటున్నంటే దేశంలో 90% పీపుల్కు అన్యాయం జరుగుతుంది, 10% పీపులే దే ఆర్ ఎంజాయింగ్ అనే పాయింట్ లో మాట్లాడుతున్నాడు అంటున్నా. అందుగురించి ఆయన నేను వస్తే న్యాయం చేస్తాననేది ఆయన ఉద్దేశం. అది పాయింట్. ఓకే, అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నారు క్యాస్ట్ సెన్సస్ నరేంద్ర మోడీ చేయట్లేదంటే చేస్తున్నారు కదా క్యాస్ట్ సెన్సస్. ఇప్పుడు మొన్న విహెచ్ గారు ఆయన ఇప్పటి వరకు ఏం చేసిండో చెప్పమనండి. నేనన్నా చెప్తా. ఆయన ఎన్నిసార్లు కలిశాను, ఎన్నిసార్లు మేము అడిగాము. ఆయన ఎన్నడూ కూడా దీని గురించే పట్టించుకోడు. ఆయన అంటాడు తుమారా ప్రాబ్లం తుమ్కో మేరా ప్రాబ్లం. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఈ దేశంలో వీకర్ సెక్షన్ పైకి రావద్దు అనేది వాళ్ళ ఆలోచన. మా ఆలోచన ఒకటే ఉంది. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాష్ అన్నాడు. జితనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారు. ఇంట్లో తప్పే ఉన్నదండి. ఆయన అంటున్నాడు చేయలేడు అనేది. ఎట్లా ఆయన చెయ్యాలనే కమిట్మెంట్ ఉన్నది కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా చేస్తా అనేది ఆయన ఉద్దేశం అండి. కోర్టుకు లాస్ట్ టైం కాంగ్రెస్ వాళ్లే పోయినారు అని చెప్పారు. మొన్న లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ వాళ్లే వెళ్లారంటారు. మీ వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్లకుండా చూసుకుంటారా మరి ఈసారి? చూడండి, ఒక్కటే చెప్తున్నా. వన్స్ ఎలక్షన్ ప్రాసెస్ విల్ స్టార్ట్, నో బడీ కెన్ స్టాప్. దట్ ఈస్ ది పాలసీ. అందుగురించి ఆయన 29th నాడు ఈజ్ గివింగ్ దిస్ థింగ్. అండ్ ఎలక్షన్ కు పోతాం. తప్పనిసరిగా ఎవడేమన్నా అనుకున్నా మేము ఎలక్షన్ కండక్ట్ చేసి తీరుతాం. ఇక వాళ్ళు ఏదన్నా అనుకుని రేపు సాయంత్రం రేపు ఈసీ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ వీళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. సో బహుశా రేపు సాయంత్రం ఎల్లుండి వరకు ఇచ్చేస్తారా షెడ్యూల్? నా ఉద్దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఎలక్షన్స్ లో కూడా తప్పనిసరిగా నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఎలక్షన్ 29th నాడు రిలీజ్ చేస్తారు. దాని ప్రకారంగా ఎలక్షన్ నామినేషన్స్ కూడా రెడీ అవుతాయి. మేము 7 మొదలు పెట్టాక ఎలక్షన్ ప్రాసెస్ ఇంటర్ఫియరెన్స్ కాదనేది ఒక ఆలోచన. ఇక అంతకంటే ఇంటర్ఫియర్ కావద్దని ఎక్కడా లేదు కానీ ఒక కన్వెన్షన్, ఒక సాంప్రదాయం అది ఇంటర్ఫియర్ కావద్దు అన్నది, అంతే కదా. అంటే నేను ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థ చేసినప్పుడు 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలన్నారు. జరుగుతలేదు కనుక ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చెయ్యాలన్నది ఆయన ఉద్దేశం. పాయల్ శంకర్ గారు ఏదో ఉంటారు, చెప్పండి పాయల్ శంకర్ గారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వీళ్ళు చెప్పేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు, ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత కోర్టులు ఇంటర్ఫియర్ కావనేది వీళ్ళ ఆలోచన. కానీ న్యాయ కోవిదులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ కాదు, నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఎలక్షన్ ప్రాసెస్ రేపు ఎల్లుండను ఎలక్షన్ ఉన్న సందర్భాల్లో కూడా కోర్టులు క్యాన్సిల్ చేసినాయి. సరే, మేమైతే పాజిటివ్ గా కోరుకుంటున్నాం. వీళ్ళు ఇచ్చేటటువంటి జీవో ద్వారా ఒకసారి మనతో పాటు దాసోజు శ్రవణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మీరు ఇద్దరు లైన్ లో ఉండండి. హనుమంతరావు గారు, పాయల్ శంకర్ గారు. దాసోజు శ్రవణ్ గారు, శ్రవణ్ గారు, రేపు ఉదయం పోలీసులు తర్వాత అంటే డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సమావేశం కాబోతుంది. బహుశా రేపు సాయంత్రం ఎల్లుండో నోటిఫికేషన్ ఇవ్వచ్చు అంటారు. 29th నాడు ఇస్తారండి, నేను చెప్తున్నా కదా. 29th హాలిడేస్ ఉన్నాయి కదా, హాలిడేస్. ఎన్ని ఒక మాట స్వయం ప్రతిపత్తి కలిగిన హనుమంతరావు గారు, రోజుల నుంచి ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతలేదు. ఎలక్షన్ పెట్టాలి, బడుగు బలైన వాళ్ళు రాయలే వాళ్ళకు. ఇది లోకల్ బాడీలో సర్పంచులు, మండల ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని చేయాలనేది ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్. ఓకే, 29 నోటిఫికేషన్ ఇస్తారని మీరు అంటారు మండే, అంతే కదా? తప్పక ఇస్తారు. థ్యాంక్ యూ. ఓకే, దాస శ్రవణ్ గారు మండే నోటిఫికేషన్ అంటారు వి హనుమంతరావు గారు.
నేనేమంటున్నా అంటే అన్న హనుమంత్ అన్నకు, పాయల్ శంకర్ అన్నకు, మీకు హృదయపూర్వకంగా నమస్కారం. హనుమంత్ అన్నకు ఆప్టిమిస్ట్, జీవితం అంతా బీసీల కోసం కొట్లాడిండు కాబట్టి ఆయన చిత్తశుద్ధితోటి నోటిఫికేషన్ రావాలని చెప్పని కోరుకోవచ్చు. నేను ఆయన తప్పు పట్టను. బట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అని ఒకటి ఉంటది, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ అని ఒకటి ఉంటది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వస్తుందని ముఖ్యమంత్రి చెప్తాడా, ఎన్నికల కమిషనర్ చెప్తాడా? ఐ డోంట్ అండర్స్టాండ్. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి నడుపుతున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నదా, లేకపోతే అటానమస్ గా చట్టానికి లోబడి ఎన్నికల కమిషన్? ముఖ్యమంత్రి ఏం చెప్పలేదు కదా, ముఖ్యమంత్రి ఏం చెప్పలేదు. మీరు మా అన్న చెప్తున్నాడు, హనుమంత్ అన్న చెప్పిందంటే ముఖ్యమంత్రి చెప్పినట్టే, అందుకు చెప్తున్నాను ఈ మాట. ఒకటి. రెండోది ఏంటంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే ఏ రిజర్వేషన్ ప్రాతిపదిక మీద వీళ్ళు ఎన్నికలు పెట్టబోతున్నారు పెద్ద ప్రశ్న. 69% అంటున్నారు. అవును, 69% ఇవ్వడానికి మరి వీళ్ళు బిల్లులు పెట్టినారా? బిల్లులు అప్రూవ్ అయిందా? గవర్నర్ ఎండోర్స్ చేసి జీవో ఇచ్చి పోతారట. ఎట్లా జీవో ఇచ్చి రేపటి నుంచి ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి కోర్టుకు. సార్ అంబేద్కర్ రాజ్యాంగమా, అనుమూల రాజ్యాంగమా సార్? అంబేద్కర్ రాజ్యాంగం అయితే మీరు గవర్నర్ గారి దగ్గర ఒక ప్రొసీజర్ ను మీరు ఇనిషియేట్ చేసినారు, మీరు బిల్స్ పాస్ చేసుకున్నారు అసెంబ్లీలో. ఆ బిల్స్ పాస్ అయిన తర్వాత రేపు గాన్ టు ద గవర్నర్ దాని మీద ఎండార్స్మెంట్ లేకుండా నేను జీవో ఇస్తా అంటే ఎవరి చెవులో పూలు పెడుతున్నట్టు ఇది? అంటే కోర్టుకు పోకుండా ఎవరు కూడా కోర్టుకు పోయే సమయం లేకుండా. సార్ నేను ఒక మాట చెప్తున్నా. ఈవెన్ ఎన్నికల కమిషన్ కూడా ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ల యొక్క నిబంధనలకు లోబడి, ఉన్నటువంటి ఒక జీవోలో ఉన్నటువంటి ఒక చట్టానికి లోబడి వాళ్ళు ఇస్తారు. బట్ గవర్నర్ ఎండార్స్మెంట్ లేకుండా ఎట్ అనదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ, గవర్నర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ. దే ఆర్ నాట్ గవర్నమెంట్స్, దే ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీస్, అవి కాన్స్టిట్యూషనల్ బాడీస్. అవి నువ్వు గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నది నీకు ఇస్తా అని చెప్పానంటే ఇదంతా ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఆడుకుంటుంది ప్రభుత్వం. ఇంకోటి, అసెంబ్లీలో ఒక బిల్లు మీద చర్చ జరిగి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ రకమైనటువంటి జీవో ఇయ్యరాదు. నీకు గవర్నర్ దగ్గర పంపకుండా శాసనసభలో చర్చ జరగక ముందు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదొక రకమైన మార్గం. కానీ ప్రభుత్వం శాసనసభలో చర్చ జరిగి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి సమయంలో జీవో ఇస్తామంటే న్యాయ కోవిదులు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఎక్కడ చెల్లుబాటు కాదంటారు, ఏ మాత్రం అవకాశం లేదని చెప్తారు. అన్న నా బాధ అంత ఏంటంటే హనుమంత్ అన్న బాగా ఉన్నాడో లేడో లైన్ లో నాకు తెలియదు, లేరు కదా. దురదృష్టం. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పెషల్ రాజ్యాంగం ఏమైనా ఫాలో అవుతున్నాడా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాడా? ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారిని కన్సల్ట్ చేసే నిర్ణయాలా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన్మాని లెక్క బీసీల చెవులలో పూలు ఉన్నాయి, వీళ్ళు ఎమోషనల్స్ బోలబాలగాళ్ళు ఏమన్నా ఆటలాడుకో. మరి ఇప్పుడు ప్రభుత్వం ముందున్న మార్గం ఏంది? వాళ్ళు ఏమంటారు, రాష్ట్రపతి బిల్లు యాక్సెప్ట్ దాన్ని తిప్పి పంపించలేదు, అట్లే ఉంచుకున్నారు. గవర్నరు అదే విధంగా ఉంచుకున్నారు. ఎలక్షన్ ఏమో గడువేమో అయిపోతుంది. హైకోర్టు September 30th పెట్టింది, లేట్ అయిపోయింది, 1.5 years అయింది. జీవో ఇచ్చి కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా పోతామంటారు. అన్న ఒకటే నిమిషం భరత్ గారు, నేను ఒక విషయం చెప్తా. వీళ్ళ చిత్తశుద్ధిని ఎందుకు ఈ రాష్ట్ర బీసీలు అనుమానిస్తున్నారు అనంటే, ఈ అసెంబ్లీలో దెబ్బలు జరుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో వీళ్ళ నోరెందుకు మూతపడ్డది? చాలా విషయాల మీద మాట్లాడింది కదా పార్లమెంట్ లో. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా ఈ శాసనసభలో. ఒక్క నిమిషం పాయల్ శంకర్ గారు, కొంచెం శ్రవణ్ గారు మాట్లాడతారట. శ్రవణ్ గారు నేనేమంటున్నా అంటే అన్న, ఈ ప్రభుత్వానికి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి లేదు. ఇది ఫస్ట్ ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఇది ఉన్నట్టయితే అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకుని ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆర్డినెన్స్ పోయినా, లేకపోతే గవర్నర్ దగ్గర బిల్స్ పెండింగ్ లో ఉన్నా, వీళ్ళు ఆల్ పార్టీ డెలిగేషన్ ను లీడ్ చేసి ఒక కలెక్టివ్ కన్సెన్సస్, ఒక ప్రెషర్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఒక డెమోక్రాటిక్ ఎక్సర్సైజ్ చేసి ఉండేవాళ్ళు. అది చేయలేదు. ఎంతసేపటికి క్రెడిట్ టేకింగ్, మేము ఇస్తున్నాము
కోట శ్రీనివాసరావు కోడిలక్క ముందు ఎలాడగట్టి వాళ్ళు నాటకాలు ఆడుతా ఉన్నారు. రెండవది ఏంటి అంటే ఇవాళ మీరు పార్లమెంట్ లో ఇంతకుముందు పాయల్ శంకర్ గారు అన్నట్టుగా పార్లమెంట్ లో ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలే? రాహుల్ గాంధీ గారితో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎందుకు లేవనెత్తలే? మూడవది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 3 నెలల కంటే ఎక్కువ బిల్స్ పెండింగ్ లో ఉండకూడదని పెద్ద ఎత్తున ఒక పార్దీవాలా గారి జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడంటే అఫ్ కోర్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ దానిపైన రివ్యూ జరుగుతా ఉంది, ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది. దానికంటే ముందే ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని 3 నెలల లోపే సంతకం పెడతలేడు, మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి, మా కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది, ఇమీడియట్ ఎన్నికలు పెట్టాలని చెప్పని సుప్రీంకోర్టు ఎందుకు పోలేదు? దే హ్యావ్ నో ఇంటెన్షన్. ఇదంతా కూడా గుడ్డెద్దు చేయబడ్డట్టుగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక జుగుప్స కలిగించేటువంటి ఒక రాజకీయ క్రీడ బీసీలతో ఆడుతా ఉన్నారు. అసలు 42% మిథ్య. నువ్వు 42% ఎట్లొచ్చినావు అంటే మేము డిక్లరేషన్ చేసినావు. డిక్లరేషన్ కు బేసిస్ ఏంది అంటే ఎవడు చెప్పడు. ఆ 42% నువ్వు ఆర్డినెన్స్ అంటావు, బిల్లులు అంటావు, మళ్ళీ ఇప్పుడు జీవోలు అంటున్నావు. తమాషా చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఎవడో కోర్టుకు పోతాడు, ఆ కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. కాబట్టి మొత్తం అంతా కూడా ఇలా ఏంది నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ అసలు నోటిఫికేషన్ ఎట్లా ఇస్తావు నువ్వు? వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ యువర్ నోటిఫికేషన్? బేసిస్ ఆఫ్ ద నోటిఫికేషన్ షుడ్ బి ఏ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ రిజర్వేషన్ కదా. మీ జైలు సంస్థ కాదు కదా రాజ్యాంగ ఎన్నికల సంస్థ. అంటే బీసీల నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం ఇది. మళ్ళా రెడ్ వచ్చి ఆట మొదలై అన్నట్టుగా వీళ్ళు ఉన్న కాస్త అన్న మాటలు అమలు చేయకుండా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయేట్లు ఫుట్ అయిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే ఇప్పుడు మీరేం సొల్యూషన్ చేస్తారు మరి ఇప్పుడు? సార్ ఇది నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన ఏంది మొత్తం ఇన్ని రోజులు కాలయాపన చేసినాడు. ఆయన 42% రిజర్వేషన్ నేను ఫస్ట్ నెలల్లోనే ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 24 నెలలు అయిన తర్వాత ఇప్పుడు నాకు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉన్నది, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టినట్టయితే నేను పెద్ద ఎత్తున నాకు ఫైనాన్స్ కమిషన్ కి నిధులు రావట్లేవు, నా టైం అయిపోతా ఉందని ఒక ఒత్తిడి పట్టుకొచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే గతంలో ఉన్నటువంటి ఎన్నికలే ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హీ హాస్ మెస్డ్ అప్ దిస్ హోల్ థింగ్. నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లులు పంపినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఎందుకు తీసుకోవాలి? పార్లమెంట్ ఎందుకు మాట్లాడలే? సుప్రీంకోర్టు దగ్గరికి ఎందుకు పోలే? అది అక్కడ పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ ఎట్లా పట్టుకొచ్చినావు? మళ్ళీ బిల్లులు ఎట్లా పట్టుకొచ్చినావు? అక్కడ పిల్లలు ఆట ఆడతారా ఇలానా? ప్రభుత్వంతో ప్రభుత్వము, చట్టము, రాజ్యాంగము, కోర్టులు పిల్లల ఆట ఇదేమన్నా? పిల్లల ఆట ఆడినారు. ఇది వాస్తవానికి 42% రిజర్వేషన్ పేరు మీద బీసీల యొక్క మనోభావాలతో, భావోద్వేగాలతో చిన్నపిల్లలు ఆట ఆడినట్టు ఆడినాడు. గల్లీ రాజకీయాలు ఇవి. ఇది ఒక విజ్డమ్ ఉన్నటువంటి విఘ్నతున్న రాజకీయాలు కావు ఇవి. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు ఎన్నికలు, స్థానిక ఎన్నికలు అయితే నిర్వహించాలి. 1.5 year ఆలస్యం అయింది. ఇప్పుడు 42% ఇవ్వకపోతే ఒక పంచాయతీ ఇస్తే సంబంధించి ఇవ్వడానికి ఇటువంటి అడ్డక్కులు ఉన్నాయి. మీరు ఆ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారు శ్రవణ్ గారు? నేను ఆ పొజిషన్ లో ఉంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులు లేట్ కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఎప్పుడైతే ఆర్డినెన్సెస్ పోయినాయో, ఆర్డినెన్స్ పోయిన వెంటనే నేను ఆల్ పార్టీ డెలిగేషన్ పాయల్ శంకర్ అని బట్లాడుకుంటే, కిషన్ రెడ్డి గారిని బట్లాడుకొని, బండి సంజయ్ గారిని రకరకాల రీతుల్లో అందరిని బట్లాడుకొని పార్లమెంట్ లో ఆ 17 మంది పార్లమెంట్ సభ్యులను తీసుకుపోయి ప్రెసిడెంట్ ఎదురు కూర్చోబెట్టి నేను అన్ని రాజకీయ పార్టీల మీ ముందు వచ్చినామయ్యా, రాజ్యసభ, లోక్సభ మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రెసిడెంట్ ని బట్లాడుకుంటుంటే, ఒకవేళ ప్రెసిడెంట్ అక్కడ ఒప్పుకోకపోతే నేను ఇమీడియట్లీ నాకు పార్దీవాలా జడ్జిమెంట్ అనేటువంటిది నాకు ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి నేను సుప్రీంకోర్టు పోతుంటే ఏమి చేయాలి? డ్రామా. ఎవ్రీథింగ్ ఇస్ డ్రామా. ఎవ్రీథింగ్ ఇస్ డ్రామా, 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 డ్రామా. మేమేమో ఇప్పుడు చప్పట్లు కొడతా ఉన్నాం, సంకలు గుద్దుకుంటున్నాం. కోట శ్రీనివాసరావు కోడి కనుక బిర్యానీ తిన్నట్టుగా మా బీసీలకు రిజర్వేషన్ వచ్చినాయని చెప్పని పాలాభిషేకాలు, పూలాభిషేకాలు నడిపిస్తా ఉన్నాం. మరి ఎట్లా దీని సొల్యూషన్ మీ ఉద్దేశంలో? ఇప్పుడు జీవో ఇప్పుడు ఒక నిమిషం. రేపు ఉదయం ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ, సిఎస్ వీళ్ళందరితో మీటింగ్ పెట్టబోతుంది. రేపు పెట్టి రేపు సాయంత్రమో లేకపోతే వి హనుమంతరావు గారు అన్నట్టు మండే రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు. హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. హైకోర్టుకు వెళ్లినా వెకేషన్ బెంచ్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోజాలవు కోర్టులు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. మీరు కూడా అడ్వకేట్ నేనేమంటున్నా, మీరు నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ ఇవ్వాలంటే కూడా వాళ్లకు రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఒక క్లియరెన్సెస్ ఉన్న తర్వాత మాత్రమే వాటి ప్రాతిపదిక మీద నోటిఫికేషన్ ఇస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఫత్వాల మీద నోటిఫికేషన్ ఇవ్వరు కదా. రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు ఓపెన్ గా. నేను మహేష్ కుమార్ గౌడ్ దట్ ఈస్ వాట్ ఈస్ మై కంటెన్షన్. ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషనరా లేకపోతే రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఎన్నికల కమిషనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హావ్ టు ఆన్సర్. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల కమిషనర్ కూడా రాజ్యాంగానికి లోబడిస్తాడు కానీ అనుమల రాజ్యాంగానికి లోబడివాడు. ఒకవేళ ఇస్తే ఇక మనది ఇట్స్ అ క్రైసిస్. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రేవంత్ రెడ్డి అనుమల రాజ్యాంగం అమలు చేస్తున్నాడు అనుకోవాలంతే. ఓకే, అంటే తర్వాత నిలబడదా కోర్టులో? అంటే ఇప్పుడు వాళ్ళు చేసేది సరే, ఎన్నికల కమిషన్ చేసేది మంచి కాజ్ కోసమే కదా, బీసీ రిజర్వేషన్లు ఇద్దామన్న ఉద్దేశంతో ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళొద్దన్న ఉద్దేశం. అన్న ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారు, మంచి ప్రశ్నే. బట్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఒకటి ఉంటది. తర్వాత నేను చేయడం కోసం చేసి అది నిలబడకపోతే నేనేం చేయాలా? డ్రామాకు టెనబిలిటీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు డ్రామాలు చేయొచ్చు, ఆ డ్రామాకు కాన్స్టిట్యూషనల్ టెనబిలిటీ లేకపోతే అది ఎట్లా నిలబడుతుంది రేపు పొద్దుగాల? ఎవడో పనికిరానితో కేసులు వేపిస్తారు కదా మన వాళ్ళే. ఓకే, దాన్ని అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే జోక్యం చేసుకోజాలు ప్రభుత్వాలు అని అంటున్నారు. నేను ఐ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈవెన్ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే కూడా ఆయన ఏ ప్రాతిపదిక మీద ఇస్తా ఉన్నాడు, ఏ రిజర్వేషన్లను ఆయన బేస్ తీసుకొని నోటిఫికేషన్ ఇస్తాడు అనేటువంటిది కూడా ప్రామాణికమే కదా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంబేద్కర్ రాజ్యాంగం తెలంగాణలో ఉందా, లేదు అనుమల రాజ్యాంగం అమల్లో ఉందా? రేవంత్ రెడ్డి గారు ఫత్వాలే కనుక వాళ్ళకి ఆదర్శమై వాటి బేసిస్ మీదనే కనుక పనిచేసినట్టయితే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మీ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? We want 42% reservation as promised by them. Number 1. Number 2, we are very clear that Revanth Reddy is playing with our emotions. మా భవిష్యత్తులతో ఆట ఆడుతున్నాడు. చేతిలో ఉండే ఆయనకు ఒక ఆపర్చునిటీ ఉండే. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఒక కులగణన చేసి తప్పో ఒప్పో చేసింది. శ్రవణ్ గారు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవో రిలీజ్ అయింది. 42% జీవో రిలీజ్ అయింది ఇప్పుడే, కొద్దిసేపటి క్రితమే. ఇవాళ డేట్ తో 26 సెప్టెంబర్ 42% జీవో రిలీజ్ అయింది. సో క్లియర్, రేపటి నుంచి హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. బహుశా మరి రేపు సాయంత్రమో ఇంకా మండేనో ఇవ్వబోతున్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఈ జీవోని రిలీజ్ చేశారు. ఆయన ఫుల్ అడిషనల్ ఛార్జ్ లో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఎంఎస్ నెంబర్ 09 మీకు అప్డేట్ చేస్తున్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 09 ప్రకారం ఈ జీవోని రిలీజ్ చేశారు. జీవోకి సంబంధించిన ముఖ్యాంశాలు కూడా చెప్తాను. స్టేట్ ఆఫ్ తెలంగాణ 2014 2 జూన్ నుంచి వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ విలేజ్ పంచాయత్స్ పెట్టాలి, తర్వాత దానిలో ఎలక్షన్స్ పెట్టాలి. ఆర్టికల్ 243D ప్రకారం దాని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పరిచారు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఉంటూ ఏం చెప్పారంటే, 1 man కమిషన్ సబ్మిటెడ్ ఇన్ ఇట్స్ రిపోర్ట్. భూసాని వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ 1 man కమిషన్ ఏదైతే జీవో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఉందో ఆ 1 man కమిషన్ స్టడీ చేసి అనలైజ్ చేసి ఎంపైరికల్ డాటా సిపాక్ సర్వే ఏదైతే ఉందో ఎస్ఈఈ పీసీ సర్వే ప్రకారం ఇతర డాటా ప్రకారం రికమెండ్ చేసి రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ లోకల్ బాడీస్ 1 man కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ మార్చ్ 2025. మార్చ్ 2025లో 1 man కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దాని ప్రకారం 56.33% జనాభా బీసీ జనాభా ఉంది. దాన్ని బట్టి అట్లీస్ట్ 42% రిజర్వేషన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్ లో ఉండాలి, లోకల్ బాడీస్ లో ఉండాలి అని చెప్పి భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ రికమెండ్ చేసిందని చెప్పారు. దాసు శ్రవణ్ గారు, నేను మీ వాట్సాప్ కూడా పంపిస్తున్నాను జీవో, మీరు కూడా చదవండి. నేను ఆ విశేషాలని ప్రేక్షకులకు చెప్పేంతలో ప్లీజ్ చెక్ యువర్ వాట్సాప్. అలాగే మీరు కూడా స్టడీ అయి ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ మరొకసారి రెహానా. 42% రిజర్వేషన్ల మీద జీవో రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ది జీవోలో రిఫరెన్స్ గా ఏం చెప్పారంటే, భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏదైతే కోర్టు నిబంధనల ప్రకారం బీసీ కమిషన్ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఉండాలి. నార్మల్ బీసీ కమిషన్
వేరు, మళ్ళీ డెడికేటెడ్ బీసీ కమిషన్ వేరు. నార్మల్ బీసీ కమిషన్ నిరంజన్ నేతృత్వంలో, కాంగ్రెస్ నేత నిరంజన్ నేతృత్వంలో ఉంది. డెడికేటెడ్ బీసీ కమిషన్ భూసారి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో కమిటీ మార్చిలో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం 56% బీసీలు ఉన్నారు, కనీసం 42% ఇమ్మని చెప్పారు. సో ఈ రిపోర్టును మేము ఆమోదించి ద గవర్నమెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ రికమెండేషన్ ఫర్ రిజర్వేషన్ టు బ్యాక్వర్డ్ క్లాస్ అట్లీస్ట్ 42% ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్. అంటే పంచాయతీల్లో, తర్వాత మున్సిపాలిటీస్ లో లేదా కార్పొరేషన్స్ లో 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ద తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్ వాస్ పాస్డ్ ఇన్ బోత్ ద హౌసెస్ యునానిమస్లీ బై ఆల్ ద పొలిటికల్ పార్టీస్. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్ ని ఆమోదించాయి. గవర్నమెంట్ హ్యావింగ్ కన్సర్న్డ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ లోకల్ బాడీస్ have given additional terms of reference for dedicated commission to indicate local body wise seats and position for backward classes at 42% as mentioned in the Telangana backward classes bill. By indicating the seats and position in rural local bodies for backward class at 42% and the same was considered by the government. ఇప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రూరల్ లోకల్ బాడీస్ లో, అర్బన్ లోకల్ బాడీస్ లో ఇప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్స్ లేవు, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ లేవు, బట్ అవి రెండు లేకున్నా దాని ప్రకారం ఇప్పుడు రూరల్ లోకల్ బాడీస్ లో 42% ఇవ్వాలని నిర్ణయించాం. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అండ్ కన్సిడరింగ్ ద ఎక్సెప్షనల్ సిచ్యువేషన్, ఈ వాడు ఎందుకు వాడారంటే 50% దాటడం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం విరుద్ధం. అందుకని ఇక్కడ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్, ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో, మార్క్డ్ బై ద మల్టీ డైమెన్షనల్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా వెనుకబడి ఉన్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటేనే వెనుకబడిన వర్గాలు, దానిలో మల్టీ డైమెన్షనల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్, అంటే సామాజికంగా వెనుకబడి ఉన్నారు, అండ్ పొలిటికల్, రాజకీయ పరంగా ఇండికేటర్లు కూడా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఇన్ ఎక్సర్సైజ్ ద పవర్స్ కన్ఫర్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాల మేరకు మేము ఇన్ వ్యూ ఆఫ్ ది అర్జెంట్ నెసెసరీ టు ఎన్షూర్ ద వెల్ఫేర్, అంటే బీసీ ప్రజల సంక్షేమం, ఎంపవర్మెంట్, సాధికారిత, ఫుల్ పార్టిసిపేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ విజన్ ఆఫ్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, అంటే సమానత్వము, సామాజిక న్యాయం ఏదైతే రాజ్యాంగంలో చెప్పబడిందో, అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్, అంటే సమ్మిళిత అభివృద్ధి, ఏవో ఒక్కళ్ళ వర్గం అభివృద్ధి కాకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం హియర్ బై ఆర్డర్స్ టు ప్రొవైడ్ 42% రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అండ్ పొజిషన్స్ ఇన్ లోకల్ బాడీస్ టు బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ మేరకు జ్యోతి బుద్ధ ప్రకాష్, గవర్నమెంట్ కు సెక్రటరీగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ ఇప్పుడు జీవో జారీ చేశారు. దీనికి జీఓఎంఎస్ నెంబర్ 9 ఇప్పుడు విడుదలైంది. ఇవాళ సాయంత్రం విడుదలైంది. రేపటి నుంచి హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. సో హైకోర్టులో బహుశా వెకేషన్ బెంచ్, మేబీ సెలవులు ఉన్నా సరే ఎవరో ఒకళ్ళు అర్జెంట్ హియరింగ్ ఎందుకంటే జరుగుతోందని అడగొచ్చు. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి విషయాల్లో. ఆయన ఇమీడియట్ గా జోక్యం చేసుకోవాలా వద్దా అన్న దాని విషయంలో. సో రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా జారీ చేసింది, తెలివిగా ఈ జీవోను జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే కనుక 42% రిజర్వేషన్ల మీద రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేపు నోటిఫై చేసి ఏ స్థానాలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు దేనికి రిజర్వేషన్స్ ఖరారన్నది ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం దాని ఆధారంగా షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. ముందు షెడ్యూల్ తర్వాత ఒక వారం రోజులో 10 రోజులు తర్వాత నామినేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎస్ దాసోశ్రవణ్ గారు, మీరు పాల ప్యాకెట్ కోసం దెలాడుతున్నా సార్. నేను పాల ప్యాకెట్, కిలో బంతిపూలు దెలాడుతున్నా. ఎందుకు? నేను రేవంత్ రెడ్డి గారికి పూలాభిషేకం, పాలాభిషేకం రెండు చేయాలి. ఇప్పుడు అన్నట్టు చెప్పినట్టు చేస్తున్నారు కదా. అదే నేను పూలాభిషేకం, పాలాభిషేకం రెండు చేస్తాయి. కరెక్ట్ కాదా? ఇప్పుడు ఏదైతే జీవో మీరు కన్సిస్టెంట్ గా చాలా డ్రామాలు చూసినాము మనం.
మొదలు అసెంబ్లీలో రెజల్యూషన్ నుండి మొదలుకుంటే ఆ తర్వాత తదనంతరం వచ్చినటువంటి ఒక బిల్లులు, ఆర్డినెన్స్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్లు, జంతర్ మంతర్లు, మన్నమళ్ళ ఇవన్నీ చూసినాము. మీరు మీరు ఒక చిన్న అంటే ప్రభుత్వం ఎవరితో ఆటాడుతుందో నాకు తెలుస్తలేదు. ద డెడికేటెడ్ కమిషన్, మీరు సెకండ్ పేజ్ లో 10th paragraph లో ద డెడికేటెడ్ కమిషన్ has submitted its report on 28/8/25 by indicating the seats positions in rural local bodies for backward classes at 42% and the same was considered by the government అని చెప్పని ఇది 28 జూలైలో ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి మీరు ఆర్డినెన్స్ ఎప్పుడు పంపినారు? తర్వాత అంతకుముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిన బిల్లులు ఎప్పుడు పంపినారు? అంటే దాన్ని వాటిని మెన్షన్ చేయలేదు. బట్ రాష్ట్ర అసెంబ్లీలో యునానిమస్ గా పాస్ అయింది. తర్వాత దేర్ ఇస్ నో రిఫరెన్స్ ఆఫ్ ది బిల్ దట్ ఈస్ పెండింగ్ విత్ ద గవర్నర్ రైట్ నౌ. దాన్ని మెన్షన్ చేయలేదు. బట్ ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది మాత్రమే. అంటే సార్ నా బహుజనులకు మేమెంతున్నామో అంత కావాలని చెప్పని కోరుకునేవాడిని. అది కూడా కేటగరైజేషన్ తో కూడుకున్నటువంటి. నేను 2018 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసినప్పుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. అందరం కలిసి ఒప్పుకొని రాసుకున్నటువంటి ఒక మేనిఫెస్టోలో మేమెంతో మాకంత రిజర్వేషన్లు ఇవ్వాలా, కేటగరైజేషన్ తో ఇవ్వాలని చెప్పి మనం రాసుకున్నాం. అదే ముక్క 23లో రాసుకున్నారు, అదే ముక్క డిక్లరేషన్ లో రాసుకున్నారు. నేను ఐఎమ్ ఆప్టిమిస్ట్ అండ్ ఐ వాంటెడ్. కానీ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక తీరు మాత్రం వీళ్ళ చిత్తశుద్ధి కోర్టులకు ఎక్కడో దొరకాలా, తప్పులు పట్టాలా అన్నటువంటి ఒక రీతిలోనే వ్యవహరిస్తున్నారు తప్ప చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాత్రం లేదు. ఒకవేళ ఈ జీవో గనక 28/8/25 బేసిస్ మీదనే కనుక ఈ జీవో తీస్తున్నట్టు వాళ్ళకి ఆ లెజిటమసీ ఉన్నట్టయితే ఇవాళ ఏంటి మనం వీఆర్ ఇన్ సెప్టెంబర్. మరి నువ్వు అందరూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపినావు? తర్వాత ఆర్డినెన్స్ ఎందుకు పట్టుకొచ్చినావు? అసెంబ్లీ సెషన్లు అని చెప్పని, బిల్లులు అని చెప్పని డ్రామాలు ఎందుకు చేసినావు? యూ కుడ్ హావ్ యాజ్ వెల్ బ్రాట్ దిస్ జీవో దెన్ ఇట్ సెల్ఫ్. జూలైలో నీకు జూలైలో ఇస్తే ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళమన్నావు? ఎందుకు ఇన్ని రోజులు ఆపినావు నువ్వు? మరి ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏం జరుగుతుంది? కోర్టుకు పోయే అవకాశం నాకు సార్ కోర్టుకు ఎవడు తలకు మాసినోడు పోతాడో ఎవడు పోడో నాకు తెలియదు. కానీ నాకు 42% రిజర్వేషన్ రావాలా ఇచ్చిన ఆర్గాన్ ప్రకారంగా. ఇచ్చేటువంటి ఒక చిత్తశుద్ధి, నిబద్ధత, రాజ్యాంగ నిబద్ధత ప్రభుత్వానికి ఉన్నట్టు కనబడతలేదు. ఈ జీవో మనుగడలకు ఉంటదా ఉండదా అనేటువంటిది కాలం సమాధానం చెప్తుంది. మీరు చూస్తారు, నేను చూస్తా. మాకు రిజర్వేషన్ రావాలి అంతవరకు నేను కోరుకుంటున్నాను. నిలబడే అవకాశాలు తక్కువ అంటున్నారా మీరు? I don't know. I'm not too sure because గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో పెట్టుకొని బై ఆర్డర్ ఆఫ్ ద ఇప్పుడు ఆయన దగ్గరనే అంటే మరి ఆ బిల్ ఏమైనా అప్రూవ్ అయిందా? గవర్నర్ అప్రూవ్ చేసినట్టు కాలేదు. అంటే ఏ జీవో అయినా బై ది ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ అనే పెడతారు జనరల్ గా. మీరు ఆ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న బిల్లుల రిఫరెన్స్ లేదు, తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఒక బిల్లుల రిఫరెన్స్ లేదు. స్ట్రైట్ అవే నేను భూసాని రిపోర్ట్ మీద ఇచ్చిన అని చెప్పని అంటున్నారు. ఇంతవరకు భూసాని రిపోర్ట్ ను దే హావ్ నాట్ ఈవెన్ టేబుల్డ్ ఇన్ ద అసెంబ్లీ. దే హావ్ నాట్ బ్రాట్ ఇట్ టు ద పబ్లిక్ డొమైన్. ఆ సిపాక్ సర్వే కూడా మెన్షన్ చేశారు. అదే అంటున్నా, సిపాక్ సర్వే ఇస్ సీక్రెట్ స్టడీ ఆఫ్ రేవంత్ రెడ్డి. భూసాని సర్వే ఇస్ సీక్రెట్ స్టడీ ఆఫ్ రేవంత్ రెడ్డి ఆర్ ద కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీకి ఏమైనా తెలిసిందేమో తప్ప ఎవరికి తెలంగాణలో ఉన్న ఏ ప్రజలకు తెలియదు. తెలియకుండా ఇచ్చినామని చెప్పారు. సర్వే 56% జనాభా ఉందని. నో, హ్యావ్ యూ సీన్ ద రిపోర్ట్? మీ దేవురు మీది మంతని జిల్లా, మంతని అండి. మీ మంతనిలో బీసీలు ఎంత ఉన్నారో మీకు తెలుసా? తెలియదు. జగిత్యాల జిల్లా. సారీ అన్నా, నేను మంతని అనుకున్నా. జగిత్యాల, మీ జగిత్యాల జిల్లాలో బీసీలు మీ నియోజకవర్గంలో ఎంత మంది ఉన్నా మీకు మొత్తం ఓవరాల్ గా స్టేట్ చెప్పారు కానీ అంత పెట్టలేదు మిగతాది. దట్ మీన్స్ ఇట్ ఇస్ క్లోజ్లీ గార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. కేబినెట్ కూడా అందరికి తెలుసో తెలియదు. నా అసెంబ్లీలో టేబుల్ చేయలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. స్ట్రైట్ అవే నేను జూలైలో ఇచ్చిన రిపోర్ట్ మీద జీవో ఇచ్చిన అంటుడు. మరి ఈ ఆర్డినెన్స్ అంటే ఈ జీవోలు ఏంటి? ఎవరు సమానం చెప్తావు? కోర్ట్ రాజ్యాంగం ఒక పారదర్శకమైనటువంటి ఒక సూత్రాలతో నడుస్తుంది. ఇష్టం వచ్చినట్టు జీవోలు తీసి ఇష్టం వచ్చినట్టు రుద్దుతా అంటే 42% 42 కాదు 56% రావాలి. మాకు 56 రావాలని కోరుకుంటున్నా. కానీ ఆ ఇచ్చే నిబద్ధత ఉన్నట్టుగా ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అని ఉంటుంది ఒకటి, అది ఏమైనా పాటిస్తున్నట్టుగా అయితే నాకు అనిపిస్తలేదు. అందుకే పాల ప్యాకెట్ కిలో బంతిపూలు అయితే దోలాడుతున్నాను నేను. సో ఇప్పుడు కోర్టుకు డెఫినెట్ గా ఇప్పుడు మన పేపర్లో వార్తలు వస్తేనే పోయినారు. ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి రేపే వెళ్లే అవకాశం ఉంది. కానీ కోర్టు హాలిడేస్ ఉన్నాయి.
ఒక అడ్వకేట్ గా చెప్పండి. ఐఎమ్ నాట్ సరే, కోర్టులు బంద్ అయినంత మాత్రాన న్యాయం బంద్ అవుతుంది అనేది ఉండదు. కానీ ఈ విషయంలో ఎవడు కోర్టుకు పోతాడో ఎవడు పోవద్దు, 42% రిజర్వేషన్ రావాలని చెప్పని కోరుకుంటా. కానీ అసలు ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉందా అనేది మీరే చూస్తారు 2 రోజులు అయితే. అంటే వాళ్ళు ఏమంటారు అంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నాం అంటే టైం చూసి మేము హైడ్రా డెమాలిషన్స్ ఎట్లయితే సాటర్డే సండే చేస్తారో అట్లా చేశారంటే కోర్టులు లేని సమయాల్లో ఎవరు కోర్టుకు వెళ్లకుండా అదే ప్రయత్నం. సరే, హైడ్రాకు దీనికి లింక్ లేదనుకోండి, కానీ మీరు ఏం చేసినా గానీ న్యాయ సూత్రాల యొక్క స్క్రూటినీకి నిలబడేటువంటి యొక్క నిర్ణయం జరగాల, దాని ప్రకారమైనటువంటి జీవోలు జరగాల. అట్లయినప్పుడే రేపు పొద్దుగా ఫుల్ ప్రూఫ్ అంటాం మనం. అంతే. When you make a GO, when you make a law, when you make a policy, you are supposed to make in a fool proof mechanism. ఏ రకమైనటువంటి ఒక తప్పిదం జరగకుండా, రేపు పొద్దుగాల కొట్టుడు పోకుండా, భవిష్యత్తులో మంచిగా అమలు చేసేటువంటి ఒక వెసులుబాటు కలిగేటువంటి ఒక రీతిలో చట్టాలు చేయాలా అని చెప్పని కోరుకుంటారు. చట్టాలు చెయ్యాలి కూడా. అట్లా వీళ్ళకు ఉన్నట్టుగా లేదు. మీరే అనిపించట్లే ఇది తుగ్లక్ చర్య లెక్క కనబడతలేదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉండగానే గవర్నర్ కు ఆర్డినెన్స్లు అంటారు, మళ్ళీ ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండగానే బిల్లులు అంటారు, ఆ బిల్లులు పెండింగ్ లో ఉండగానే జీవోలు అంటున్నారు. డోంట్ యూ థింక్ దే ఆర్ ప్లేయింగ్ జగ్లరీ? సర్కస్ కంపెనీ నడుపుతున్నట్టు అనిపించట్లే మీకు? సో అంటే ఇప్పుడు ఇది కోర్టులో నిలబడే అవకాశాలు తక్కువనా? నేను అన్న ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ కమెంట్. డైరెక్టివ్ గా నేను నా బీసీలకు అన్యాయం జరగద్దు అని నేను కోరుకుంటున్నా. వాళ్ళు కోరుకున్నట్టుగా, వాళ్ళు వాగ్దానం చేసినట్టుగా 42% రిజర్వేషన్ కేటగరైజేషన్ తో కూడుకొని రావాలని చెప్పని మనస వాచా కర్మణ నేను కోరుకుంటున్నా. నా ఎదురుగా దేవుని గుడి ఉన్నది, నేను దేవుని గుడి నానా చేసి చెప్తుంది మాట. కానీ ఈ ప్రభుత్వానికి మన విష్ఫుల్ థింకింగ్ వేరు, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ, కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ వేరు. అది ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపడుతున్నట్టుగా అనిపించట్లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, సో మీకు విష్ఫుల్ థింకింగ్ అట్లా ఉంది, కానీ అది జరిగే అవకాశాలు తక్కువగా అనిపిస్తున్నాయి. జీవో తీసుకొచ్చిన విధానం దాని ప్రకారం అదిగా మీరు ఎట్లన్నా ఇంటర్ప్రిట్ చేసుకోండి, కానీ మీరే అర్థం చేసుకోండి అన్న. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దెన్ గవర్నర్, ట్రిపుల్ టెస్ట్ అయితే నాకనిపిస్తుంది ట్రిపుల్ టెస్ట్ అయితే సుప్రీంకోర్టు పాస్ కావట్లేదు. ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉందో ట్రిపుల్ టెస్ట్ పాస్ అయిందని ఎవరు సుప్రీంకోర్టు హాస్ టు సే దట్ దే హావ్ నాట్ గాన్ టు ద సుప్రీంకోర్టు కదా. అంటే సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ పాస్ అయితేనే ఇవ్వాలని చెప్పింది కదా. ఆ ట్రిపుల్ టెస్ట్ లో 50% రిజర్వేషన్ పరిమితికి సరైన కారణాలు చూపించాలి, అది కూడా ఉంది కదా. సరే, రిప్రజెంటేషన్ ఇవన్నీ. ఐ మీన్ ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్ హాస్ టు మేక్ ఎ రికమెండేషన్. ఆ రికమెండేషన్ అది పబ్లిక్ డొమైన్ లో ఇంతవరకు పెట్టలేదు, అసెంబ్లీలో టేబుల్ చేయలేదు. వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క దాన్ని అట్లా పెట్టుకున్నప్పుడు సంబడి విల్ క్వశ్చన్ కదా, హూస్ రిపోర్ట్ ఇస్ దిస్, వేర్ ఇస్ దిస్ రిపోర్ట్, ఇస్ ఇట్ టేబుల్డ్ ఇన్ ద అసెంబ్లీ అడగరా? అంటే అసెంబ్లీలో పూర్తి రిపోర్ట్ పెట్టలేదు, ఏదో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంత అని చెప్పారు తప్ప పంచాయతీల వారిగా, మండలాల వారు. మరి ఒకటి కేసీఆర్ ప్రభుత్వం కూడా 2014లో సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు కూడా పెట్టలేదు కదా. బట్ దట్ వాజ్ నాట్ ద బేసిస్ ఫర్ దిస్ రిజర్వేషన్స్. Okay. అది కేవలం డెవలప్మెంటల్ ఇండెక్స్ కోసము, ఎక్కడెక్కడ ఏ వర్గాలు వెనుకబడతనంలో ఉన్నాయి, ఏ వర్గాలకు భూములు లేవు, ఏ వర్గాలు దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు, వాళ్ళకి ఏ రకంగా ఫస్ట్ టైం స్టేట్ ఏర్పడ్డటువంటి దాని మీద సామాజికంగా, ఆర్థికంగా ఏ రకంగా వెనుకబాటుతనంలో ఉన్నారు అని చెప్పని మొత్తం సమాజానికి ఆయన ఒక ఎక్స్రే తీసిండు, ఆయన సిటీ స్కాన్ చేసిండు, ఎంఆర్ఐ చేసిండు. దట్ బేస్డ్ ఆన్ విచ్ ఈ బ్రాట్ ఇన్ ప్రోగ్రామ్స్. నువ్వేంది, ఇది స్పెసిఫిక్ పర్పస్ ఉంది, ఆబ్జెక్టివిటీ ఉంది. Objectivity is to give the reservations. That cannot be a private property data of Revanth Reddy. Okay. Or the government. Yeah. It is public data. Public man 160 కోట్లు ఖర్చు పెట్టి డెడికేటెడ్ కమిషన్ అని పెట్టి నువ్వు జూలైలో వచ్చిందని ఇవాళ చెప్తున్నాను. ఈ జూలైలో వచ్చిందని ఎవరికి చెప్తున్నాను? ఇవాళ ఈ జీవో ద్వారా చెప్తున్నాను, అది కూడా సెప్టెంబర్ లో ఎండింగ్ లో. ఓకే, అంటే ఆ బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా హైకోర్టులో పెట్టుంటే బాగుండేది. పారదర్శకత లేదు, జస్టిఫికేషన్ ఎట్లా చేసుకుంటా నేనేమంటున్నాను. అందుకే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎ లీడింగ్ డిస్కషన్ ఆన్ దిస్. నేను మా బీసీ వర్గాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా. శ్రవణ్ గారు వాయిస్ కట్ అవుతుంది. శ్రవణ్ గారు, దాసు శ్రవణ్ గారు లైన్ కట్ అయినట్టుంది. మనతో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు, తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు. చంద్రకుమార్ గారు,
చెప్పండి. సో మీరు చెప్పాలి, లీగల్ గా ఇప్పుడు జీవో ప్రకారం వెళ్తే గనక ఇబ్బందులు ఉంటాయా లేకపోతే గో అహెడా? ఎందుకంటే ఎన్నికల కమిషన్ బహుశా రేపు సాయంత్రం వరకే నోటిఫికేషన్ ఇస్తుంది అంటున్నారు, 1-2 days లోపే. రేపటి నుంచి హైకోర్టు సెలవులు ఉన్నాయి. అవును. సో ఒకటి, ఇప్పుడు హైకోర్టు సెలవు ఉన్నప్పుడు వెకేషన్ బెంచ్ ప్రతిరోజు ఉంటుందా సార్? ప్రతిరోజు వెకేషన్ బెంచ్ అనేది ఉండదు. దాని కింద 3 days అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే 3 days కోసారో 4 days కోసారో ఒక బెంచ్ సిట్టింగ్ అనేది ఉంటుంది. అందులో కూడా సింగిల్ బెంచ్ ఉంటుంది, డివిజన్ బెంచ్ ఉంటుంది. తర్వాత వీటన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటంటే చీఫ్ జస్టిస్ దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఏదన్నా హౌస్ మోషన్ మరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక అయినప్పుడు హౌస్ మోషన్ కూడా స్వీకరిస్తారు అందులో. ఓకే. అలాంటప్పుడు అఫ్కోర్స్ సెకండ్ 2 days తర్వాత వచ్చినా 3 days తర్వాత వచ్చినా హౌస్ మోషన్ మీద వచ్చినా కూడా మ్యాటర్ హైకోర్టు హియరింగ్ కు వస్తుంది. హియరింగ్ తీసుకోవచ్చు హైకోర్టు. అంటే ఇప్పుడు హౌస్ మోషన్ తీసుకోదగ్గ వ్యవహారమా ఇది? అంటే అంత సీరియస్ వ్యవహారమా కాదా? వాస్తవం ఏంటంటే వీరు చీఫ్ జస్టిస్ గారిని కన్విన్స్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అందులో. పిటిషనర్ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మార్టం లాంటి ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా హేబియస్ కార్పస్ పిటిషన్ లాంటిది కానీ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఇష్యూస్ కానీ వెరీ 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 ఇంపార్టెంట్ లైఫ్ కి సంబంధించిన ఇష్యూస్ అనేది మట్టుకు వాళ్ళు హౌస్ మోషన్ గా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అందులో. అంటే డిస్మెంటలింగ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అలాంటి సందర్భాలలో. బట్ ఇక్కడ కూడా వీళ్ళు చీఫ్ జస్టిస్ గారిని కన్విన్స్ చేసేటటువంటి దాని మీద దాన్ని ఇంపార్టెంట్ కనుక ఆయన గుర్తించినట్లయితే హౌస్ మోషన్ కూడా పర్మిషన్ ఇవ్వచ్చు ఆయన. ఓకే. మరి ఇక్కడ డిస్మాంట్లింగ్ లాంటిది లేదు. ఇక్కడ బీసీ రిజర్వేషన్ నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తున్న దాంతో వెళ్తే ఇచ్చేందుకు జోక్యం చేసుకునేందుకు అంత ఆస్కారం ఉందా? మీరు అన్నట్టు బెయిల్ కేసెస్ లో లేకపోతే ఇంపార్టెంట్ కేసెస్ లో హేబియస్ కార్పస్ అది ఈ దీని కిందకి వస్తుందా? రాకపోవచ్చు. ఇది మామూలుగా అవుతుందో ఒక కోర్స్ జనరల్ గా చాలా మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూయే కానీ జనరల్ గా వెకేషన్ కోర్టులోనే టేకప్ చేయవచ్చు. వెకేషన్ కోర్టు 2-3 days కోసారి ఉంటుంది. అవును. సో వెకేషన్ కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చేలోగానే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి. అవును. అప్పుడు ఎట్లా? జనరల్ గా ఒక ఎక్కడా లేదు కానీ ఒక ప్రిన్సిపల్ కదా, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదు అన్నది ఒక కన్వెన్షన్ ఉంది కదా. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ గురించినటువంటి ఇష్యూస్ లలో ఎలాంటి జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎలక్షన్ ప్రాసెస్ సంథింగ్ డిఫరెంట్. తర్వాత ఏతుందో ఇక్కడ 42% రిజర్వేషన్స్ అనేది ఒక ఇష్యూ అందులో. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఇప్పుడు నామినేషన్ ఫైల్ చేయడము, ఓటర్ లిస్టులు, దాని తర్వాత ఏతుందో ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ లోపల కోర్టు జోక్యం చేసుకోవడానికి ఇప్పుడు 42% రిజర్వేషన్ కల్పించడం అనేటటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఇష్యూ కాబట్టి, ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. బహుశా హైకోర్టు దాన్ని టేకప్ చేయవచ్చు ఈవెన్ ఆఫ్టర్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఆల్సో. ఓకే. సో 42% రిజర్వేషన్ సంబంధించి అయితే అది ఎన్నికల ప్రాసెస్ కాదు కాబట్టి దానిలో జోక్యం చేసుకోవచ్చు. ఓకే. సో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే హైకోర్టు సెలవులు ఉంది కాబట్టి ఈ సమయంలో ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇచ్చి వెళ్దామని అనుకుంది. కోర్టుకు ఎవరో ఒకరు రావచ్చు, ఎందుకంటే మన పేపర్లో వార్త చూసి కూడా కోర్టుకు పోయినారు కదా సార్. సో ఒకటి ఇప్పుడు ఇప్పుడు మాజీ న్యాయమూర్తిగా చెప్పండి, ఇప్పుడు జీవో ద్వారా ఎన్నికలకు వెళ్తే అది దాని బేసిస్ ఎంత, కోర్టులో నిలబడే ఛాయిస్ ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు జీవో ద్వారా వెళ్ళారా, యాక్ట్ ద్వారా వెళ్ళారా ఒక ఇష్యూ, అదొక ఇష్యూ ఉంటుంది కరెక్ట్ మీరు చెప్పింది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటుందో వీళ్ళు సర్వే అయితే కండక్ట్ చేస్తారో, మన స్టేట్ గవర్నమెంట్ సర్వే కండక్ట్ చేసిందో, ఈ సర్వే అనేటటువంటిది మనకు ఇప్పుడు అక్కడ కలెక్షన్ అనేటటువంటిది అది కరెక్ట్ జరిగిందా, దానిలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జరిగినాయా, లేతే అక్కడ ఏదన్నా మనకు డెలిబరేట్ గా ఏదైనా మిస్టేక్స్ జరిగినాయా,
అనేది ఉంటే ఒకవేళ అంటే ఇప్పుడు ఏదన్నా కానీ రిజర్వేషన్స్ మనం ఇవ్వడానికి రిజర్వ్డ్ కోటా కింద కలపడానికి రిజర్వేషన్స్ పర్సెంటేజ్ ఎన్హాన్స్మెంట్ ఇలానే కూడా ఇదివరకు సుప్రీంకోర్టులో చెప్పినటువంటి విషయం ఏతుందో నార్మల్ గా జనరల్ గా ఏతుందో 50% కోటా దాటడానికి వీల్లేదు అనేది ఒక జనరల్ రూల్. దాన్ని ఎప్పుడు వైలేట్ చేస్తాను ఎప్పుడైతే నీకు కరెక్ట్ ఫిగర్ అంటే డేటా అవుతుందో ఒక రీజన్ జస్టిఫికేషన్ ఉంటుందో జస్టిఫికేషన్ ఫర్ ఎన్హాన్సింగ్ మోర్ దెన్ 50% చూపడానికి మనకు సైంటిఫిక్ సర్వే జరగాలా అని సరైనటువంటి సర్వే జరగాలి. సైంటిఫిక్ సర్వే జరిగిందని ప్రభుత్వానికి చూపించినట్లయితే మెయిన్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ గా ఉందని కనుక రాష్ట్ర ప్రభుత్వం చూపించగలిగితే మీరు అబౌవ్ 50% టోటల్ రిజర్వేషన్స్ అబౌవ్ 50% అబౌవ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు సర్వేలో డిఫెక్ట్స్ ఉన్నాయి, సర్వే సరిగా జరగలేదు, సర్వేలో ఎన్నో అంతర్గతమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి అని కనుక కోర్టు భావించినట్లయితే అప్పుడు వాళ్ళు ఈ 42% విషయం లోపల హైకోర్టు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. ఓకే ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు సర్వే ఎట్లా జరిగింది అనుకుంటారు? అది నేను ఒక ప్రైవేట్ పర్సన్ గా లేదా ఒక సిటిజన్ గా సర్వే ఎలా జరిగిందనేటటువంటిది మాకు ఏంటంటే ఒకటి నాకు ఎన్నడూ ఆ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించే అవకాశం ఏ క్వశ్చన్ రాలేదు. వాళ్ళు చేసినటువంటి అంటే సర్వే టేబుల్ చేశారు కానీ జిల్లాల వారిగా మండలాల వారిగా ఎంత జనాభా ఉంది ఎక్కడైందన్నది ఇవ్వలేదు, అసెంబ్లీలో పెట్టలేదు. అది తర్వాత భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ కూడా పెట్టలేదు అంటారు. అవును, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని బీసీ ఆర్గనైజేషన్స్ ఏమో అలిగేషన్స్ పెట్టినాయంటే అసలు బీసీల యొక్క కోటానే తగ్గించావు, ఇంతకు ముందు ఉన్నటువంటి బీసీ జనాభా తగ్గిపోయింది అని కూడా ఒక రకమైన ఆలోచన ఉంది. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు అందులో. సరే ఏది ఏమైనా అంటే వీళ్ళు చేసినటువంటి సర్వే కనుక 100% కరెక్ట్ అంటే ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా ఉన్నట్లయితే గవర్నమెంట్ విన్ అవుతుందండి. సర్వేలో కనుక డిఫెక్ట్స్ జరిగినాయి అని కనుక ఆలోచిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కష్టమే. ఓకే ఓకే. సో అంటే మీ రీడింగ్ సర్వే కరెక్ట్ గా ఉందా లేదా అది అది నేను చెప్పలేదండి. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ ఇంపార్టెంటా దీనిలో సార్ సర్వే ఇంపార్టెంటా? ఇంపార్టెంటేనండి, రెండు ఇంపార్టెంట్. సరే ఇక్కడ సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఏంటి సార్ పరిస్థితి? ట్రిపుల్ టెస్ట్ పాస్ అవుతుందా? మన ట్రిపుల్ టెస్ట్ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చెప్పిందో ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఉందా? లేదు, దాన్ని ట్రిపుల్ టెస్ట్ లో వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ వేరే సందర్భాల్లో చెప్పారు. ఆ ట్రిపుల్ టెస్ట్ లో 50% కోటా దాటకూడదు అనేది కూడా వన్ ఆఫ్ ద కండిషన్ కదా, అది దీనికి వర్తించదులేండి. ఓకే. అది కాకుండా జీవో ప్రకారం చేసి ఇంప్లిమెంట్ అయిన పరిస్థితి ఉందా అసెంబ్లీ బిల్ కాకుండా? అసెంబ్లీ బిల్లు కనుక చేసినట్లయితే, అసెంబ్లీలో చట్టపరంగా చేసినట్లయితే దానికి మనకు వ్యాలిడిటీ కానీ ఫోర్స్ కానీ లీగల్ గా అది చాలా కరెక్ట్ అయిన సరి అయినటువంటి ఒక మెథడ్. సరే ఎనీహౌ జీవో ప్రకారంగా పోయినా కూడా దేనికైనా కానండి ఒకటి విషయం ఏంటంటే మేం చేసిన చర్యకు సరి అయిన ఆధారాలు ఉన్నాయి, ఇది సమాజం దృష్టి గాని చట్టరీత్యా గాని రాజ్యాంగబద్ధంగా గాని మేము చేసినాము అనే దాన్ని కోర్టును వీళ్ళు సాటిస్ఫై చేయగలిగితే, అంటే మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ డాటా కలిగితే రాష్ట్రానికి సక్సెస్ ఉంటుందండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సర్వేలో వాయిస్ కట్ అవుతుంది చంద్రకుమార్ గారిది. మనతో పాటు ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి, బీసీల ఎంపవర్మెంట్ గురించి పోరాడుతున్న పి నరహరి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరహరి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. జీవో ఇష్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం. రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం పెట్టబోతోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీ అందరితో మీటింగ్ పెట్టబోతోంది. ఏంటి పరిస్థితి? రేపటి నుంచి హైకోర్టుకు వెకేషన్ బెంచ్ తప్ప వేరేది ఉండదు. బహుశా మండే వరకు ఎవరు కేసు వినకపోవచ్చు.
సో రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా హైకోర్టు దసరా సెలవుల నేపథ్యంలో జీవో రిలీజ్ చేసి రేపు ఎల్లుండి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్దాం అనుకుంటుంది. పాసిబుల్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తప్పకుండా స్వాగతిస్తాను. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడో తీసుకోవాల్సింది. ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నారు, కానీ 2 బిల్లులు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ జియో తీసుకురావడం అనేది నేనేమంటున్నానంటే ఈ సాహసం ఏదో ఎప్పుడో చేయాల్సింది, కానీ ఇప్పుడు చేసినారు మీరు. సో దీన్ని బీసీల కోసము ఏ ప్రభుత్వాలు ఇలాంటి బిల్లులు తీసుకొచ్చినా, ఏ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇలాంటి వాటికి మనం ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. అయితే దీంట్లో మనకి ఉన్నటువంటి సమస్యలే చూసుకున్నట్టయితే అయితే నేను ఆ జియో ఏదైతే ప్రభుత్వం ఇష్యూ చేసిందో దాంట్లో ఒక కొత్త విషయం మనకి కనిపిస్తా ఉన్నది. ఏంటంటే 11/7/2025 వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉండిందో దానికి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. వన్ మ్యాన్ డెడికేటెడ్ కమిషన్. అయితే ఆ డెడికేటెడ్ కమిషన్ 28/8/2025 తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది అని దీంట్లో ఉన్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మనకి దృష్టిలోకి వచ్చింది. ఏదంటే ప్రభుత్వం దీన్ని తమ జియోలో పేర్కొన్నది. అయితే ఈ అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే ప్రభుత్వము ఆ వన్ మ్యాన్ డెడికేటెడ్ కమిషన్ కి ఇవ్వడం జరిగిందో దాంట్లో ఆ వన్ మ్యాన్ కమిషన్ ఏం చెప్పింది అనంటే 42% రిజర్వేషన్ 42%. ఒక్క సెకండ్, నేను దీన్ని కరెక్ట్ గా మీకు చెప్తాను. ఏమన్నదంటే వన్ మ్యాన్ కమిషన్ ఏమన్నానంటే ది వన్ మ్యాన్ కమిషన్ ఏమనంటే బై ఇండికేటింగ్ ద సీట్స్ అండ్ పొజిషన్స్ ఇన్ రూరల్ local bodies for backward classes at 42% and the same was considered by the government. So ఈ వన్ డెడికేటెడ్ కమిషన్ తమ రిపోర్ట్ 28/8/2025 కి సబ్మిట్ చేసి ఏమన్నదనంటే లోకల్ బాడీస్ కి 40 బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 42% ఇవ్వాలని సూచించింది అని చెప్పడం జరిగింది ఇందులో. అయితే నేనేమంటారంటే ఇది చాలా మంచి పాయింటే డెడికేటెడ్ కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రోజులు వేస్ట్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వము ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ని పట్టుకొని ఒకసారి సుప్రీంకోర్టుకి చెప్పి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు ఈ ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉందో మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము. ట్రిపుల్ టెస్ట్ లో 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. 2, ఆ డెడికేటెడ్ కమిషన్ తన సర్వే చేపట్టి ఆ సర్వేలో వచ్చినటువంటి నిర్ణయాలని అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎంత % ఉన్నారు, యూనిట్ వైజ్ ఏదైతే లోకల్ బాడీస్ ఉన్నాయో యూనిట్ వైజ్ ఎంత % ఉన్నారు అని చెప్పాలి. అండ్ థర్డ్ థింగ్, ఈ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే తమ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సజెషన్స్ ఇస్తుందో దాంట్లో ఎస్సీ ప్లస్ ఎస్టీ ప్లస్ బీసీకి 50% పెంచకుండా రిజర్వేషన్లు కల్పించే విధంగా నిర్ణయం తమ సజెషన్స్ ఇవ్వాలి. దాన్ని సుప్రీంకోర్టు ముందు పెడితే గౌరవ సుప్రీంకోర్టు దాన్ని ఆమోదిస్తుంది. అయితే నేనేమంటున్నానంటే ఈ ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగా అన్ని చేసినారని చెప్పుకున్నట్టుగా ఈ జియోలో మనకి అర్థమవుతున్నది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి ఏదైతే ఈ నిర్ణయాన్ని ఆపి తెలంగాణ ప్రభుత్వము అందరినీ ఇలాంటి ఆర్డర్ కోసము వెయిట్ చేయించినటువంటి తరుణంలో ఒకసారి సుప్రీంకోర్టుకి చెప్పి దీన్ని నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో అని నాకు అంటే సుప్రీంకోర్టుకి ఎట్లా చెప్పడం సుప్రీంకోర్టుకి. సో దీంట్లో ఏంటనంటే సుప్రీంకోర్టు ఏదైతే నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ముందు మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ రిజర్వేషన్లు పెంచాలని స్థానిక ఎన్నికల్లో తీసుకున్నదో ఆ దాంట్లో పేర్కొన్నటువంటి ట్రిపుల్ టెస్ట్ అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. సో మనం అంతకుముందు కూడా చర్చించుకున్నప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే ట్రిపుల్ టెస్ట్ చేసి 14% నుంచి 35% బీసీ ఓబీసీ రిజర్వేషన్ ని పెంచింది. సో ఈ రోజు ఏం జరగబోతున్నది అని అంటే ఇప్పుడు ఏ జియో ఏదైతే ఇవ్వడం జరిగిందో
అయితే దీంట్లో మనకి ఈ జియోలో ఎక్కడా గానీ తెలంగాణ ప్రభుత్వం ఏం పేర్కొనలేదనంటే వారు ట్రిపుల్ టెస్ట్ చేసినట్టు, ఆ ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు, ఆ అన్ని నిర్ణయాలు తీసుకొనే ఈ 42% రిజర్వేషన్ బీసీలకి అమలు చేయాలి అనే దాన్ని నిర్ణయించినట్టు ఎక్కడా పేర్కొనలేదు వీళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందనంటే మళ్ళీ దీన్ని జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళిపోతుంది. ఇది ఇమీడియట్ గా ఇది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుంది. జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఈ నిర్ణయం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నదో మరి ఏ ఆధారం బేస్ చేసుకొని దీని నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ప్రశ్న ఏర్పడుతుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే ఇప్పుడు కోర్టులు గో హెడ్ ఇచ్చే అవకాశం లేవు, స్టే ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది మోస్ట్లీ. సో మనకి కనిపిస్తున్నది, మనం ఎదురుగా కనిపిస్తున్నది ఏమిటి అని అంటే కోర్ట్స్ ఏమైతే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి జియోలో ఎక్కడ ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగా మేము 42% రిజర్వేషన్ బీసీలకి స్థానిక ఎన్నికల్లో కల్పిస్తున్నామని పేర్కొనలేదు. అది పేర్కొంటే బాగుండేది అని ఫస్ట్ నా అభిప్రాయం. అయితే అక్కడ పేర్కొని ఉన్నట్టయితే 42% పేర్కొన్నట్టయితే మరి మీరు 42% ఏదైతే ఇస్తున్నారో 42% బీసీలకి, మరి ఆ ముందున్నటువంటి 19% ఎస్సీలకి, ఒక 9% ఎస్టీలకి ఇవి కూడా యథావిధిగా మీరు అమలు చేస్తున్నారా, లేకపోతే ఎస్సీ ప్లస్ ఎస్టీ ప్లస్ బీసీ కలిపి మోర్ దెన్ 50% కాకుండా మేము దీన్ని రిజర్వేషన్ ని 42% బీసీలకి యూనిట్ వైజ్ కుదించి ఇస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఎక్కడ పేర్కొనలేదు దీంట్లో ఈ జియోలో. సో ఇప్పుడు ఏమవుతుందనంటే మీరు కోర్టు నిర్ణయాలని అనుసరించి అది గౌరవ తెలంగాణ హైకోర్టులో లేకపోతే ఇంకేదైనా స్టేట్ లో ఉన్నటువంటి హైకోర్టు లేకపోతే గౌరవ సుప్రీం కోర్టు నిర్ణయాలకు అనుసరించి ఇప్పుడు నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉన్నటువంటి కేసు ఏదైతే ఉన్నదో అది అన్ని ప్రభుత్వాలకి వర్తిస్తుంది, అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. అలాంటప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అయ్యా మేము గౌరవ సుప్రీంకోర్టుకి అయ్యా మీరు చెప్పినట్టే మేము ఇది చేసినాము అని ఒక విషయం చెప్పి ఉంటే నాకు అనిపిస్తుంది ఎలాంటి సమస్య లేకుండా ఈ రిజర్వేషన్ ని అమలు చేసే అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు ఏమైతుందనంటే ఇది మళ్ళా జ్యుడిషియల్ రివ్యూకి పోయినప్పుడు మీరు రేపు సెలవు దినాలల్లా లేకపోతే మీరు కోర్టు సెలవు రోజులల్లా మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టయితే రేపు ఈ స్థానిక ఎన్నికలలో నిలబడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం అన్ని రకాల ప్రిపరేషన్స్ చేసుకుంటారు కదా, దీనికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవాలి, పైసలు సమకూర్చుకోవాలి, అన్ని రకాలు చేసుకోవాలి. ఇదే మధ్యలో ఏదైనా కోర్టు దీనికి ఎలాంటి అభ్యంతరాలు తెలిపినా కూడా కానీ పాపం ఇవంతా ఒక పెద్ద సమస్యగా మళ్ళీ ఏర్పడుతుంది కదా అని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు సరే హర్షం వ్యక్తం చేస్తున్నా సరే కోర్టులో నిలిచే అవకాశాలు, లీగల్ స్క్రూటినీ దాటే అవకాశాలు తక్కువ. అయితే అదే నేనేమంటున్నానంటే మీరు లీగల్ స్క్రూటినీ తర్వాత చేసుకోవడం కంటే ముందే చేసుకుంటే అయిపోయేది కదా. అంటే మీకు మంచి అవకాశం ఉండింది కదా. నాగరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కేసు మీకు వర్తిస్తుంది కదా. మీరు అన్ని చెప్పినారు దీంట్లో ఏంది, మేము డెడికేటెడ్ కమిషన్ వేసినాము భూసాని వెంకటేశ్వరరావు గారిది, దాని తర్వాత వారు సర్వే చేయించినారు, సర్వేలో మేము 42% అరైవ్ అయినామని అన్న ట్రిపుల్ టెస్ట్ కి సంబంధించినటువంటి అన్ని కండిషన్స్ ని మీరు చేసినారని చెప్పుకున్నప్పుడు ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగానే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తే కూడా అయిపోయేది కదా నేను అనేది. ఆ చెప్పడం ఏదో గౌరవ సుప్రీంకోర్టుకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చైనా కూడా గానీ అది ఈ జియో వెంటనే ఇష్యూ చేసి ఉన్నట్లయితే మీకు జ్యుడిషియల్ స్క్రూటినీ కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఈ రోజు మీరు మీరే మళ్ళీ జ్యుడిషియల్ స్క్రూటినీకి ముందు నిలబడే విధంగా తయారు చేసుకున్నారు. మరి ఈ లోకల్ బాడీస్ కి నిలబడేటటువంటి వివిధ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు కావాల్సిన కోరికలు ఉన్నటువంటి వాళ్ళందరి ముందు మళ్ళీ ఒక ప్రశ్న మిగిల్చి మీరు దీన్ని జియోని ఇష్యూ చేసినారు కదా అని నా అభిప్రాయం. ఓకే, సో ఒకటి సార్, ఫైనల్ గా ఇప్పుడు గవర్నర్ రాష్ట్రపతి చేతిలో ఉంది కాబట్టి మరి ప్రభుత్వానికి ఇంతకు మించి వేరే మార్గం లేదు కదా.
నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలకి ఎప్పుడైనా కూడా కానీ ప్రభుత్వాల ముందు నానా రకాలైనటువంటి సొల్యూషన్స్ వారి ముందు ఉంటాయి. వివిధ రకాలైనటువంటి సొల్యూషన్స్ మేము ఉన్నప్పుడు దాంట్లోంచి ఎలాంటి సొల్యూషన్ ని మీరు ఎంపిక చేసుకుంటున్నారు, దాంట్లోంచి ఎలాంటి సొల్యూషన్ మనకి అల్టిమేట్ గా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము ఇన్ జనరల్ ఆమోదయోగ్యమైనటువంటిదే కాకుండా అల్టిమేట్ గా అది జ్యుడిషియల్ రివ్యూ, ఎందుకంటే ఇది రిజర్వేషన్ కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. ఇలాంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ పోతాయి. కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ బేరీజు వేసుకొని మీరు సముచితమైనటువంటి ప్లస్ దీర్ఘకాలికంగా నిలబడేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎలా ఉన్నదనంటే ఈ నిర్ణయం కేవలం తాత్కాలికంగా, ఎందుకంటే ఈ ఇష్యూ ఎటు తెగుతలేదు. హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉందా? వెకేషన్ బెంచ్ ఉంది, వెకేషన్ లో బహుశా కోర్టు అర్జెంట్ హియరింగ్ చేస్తే తప్ప రేపు ఎల్లుండి హాలిడేస్, రేపు ఎల్లుండి కాదు దసరా హాలిడేస్ ఉన్నాయి హైకోర్టుకి. ఎమర్జెన్సీ పర్పస్ లో కోర్టు తీసుకునే అవకాశం ఉందా ఈ కేసు విచారణ? ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసినారో, ఏదైతే అందరము స్వాగతిస్తున్నామో, ప్లస్ ఇలాంటి ఆర్డర్స్ ఎప్పుడు రావాల్సిందని మళ్ళీ చెప్తున్నాను. కానీ దీన్ని మీరు జ్యుడిషియల్ రివ్యూ నుంచి అంటే రేపు కోర్టు రేపు సెలవులలో స్వీకరించకపోయినా కూడా కానీ లేటెస్ట్ దసరా సెలవుల తర్వాతనే స్వీకరిస్తుంది అనుకుందాము, ఆ తర్వాత హియరింగ్ చేస్తుందని అనుకుందాము. ఈ మధ్యలో మీరు ఎలక్షన్ కమిషన్, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ జారీ చేసి మీరు స్థానిక ఎన్నికల ప్రక్రియని ప్రారంభించినట్టయితే అప్పుడు ఒకవేళ జ్యుడిషియల్ రివ్యూలో దీన్ని ఏ విధంగా చేసినారని ప్రశ్న వచ్చి దానిపైన ఏమైనా కోర్టు స్టే ఇచ్చినట్టయితే మరి ఈ నిలబడేటటువంటి వ్యక్తులు, ఈ పోటీ చేసేటటువంటి వ్యక్తులు, వీళ్ళందరి పరిస్థితి ఏం కావాలి అనేది నేను అడుగుతున్నాను. ఓకే. సో ఇంకొంచెం జాగ్రత్తలతో పోయి ఉంటే బాగుండేది. అయితే ఒకటి, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత జనరల్ గా కోర్టులు ఇంటర్ఫియర్ కావంటారు కదా. సో ఆ అవకాశం ఏమైనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం అయితే అట్లా భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రకాల ఒపీనియన్స్ తీసుకొని లీగల్ ఎగ్జామిన్ చేసే ఇలాంటి నిర్ణయానికి వచ్చిందని అనుకుందాము. కానీ మళ్ళీ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఇది రిజర్వేషన్స్ కి సంబంధించినటువంటి విషయము. ఇది స్థానిక ఎన్నికల్లో ఎవరికి ఎంత వాటా, ఎంత రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం. ప్లస్ ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇది ఫస్ట్ మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి ఇష్యూ మొట్టమొదలు వచ్చినది అని కాదు కదా. ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పేది ఏంటంటే నాగరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏదైతే ఆల్రెడీ క్లియర్ కట్ ట్రిపుల్ టెస్ట్ చేయాల్సిందే అన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయము తీసుకున్నదో దాని తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ ఇది. అలాంటప్పుడు మీరు గౌరవ సుప్రీంకోర్టు ముందు ఏమి సమాధానం చెప్తారు, ఎలాంటి సమాధానం చెప్తారు? సో ఎలాంటి సమాధానం చెప్పి మీరు దానికి సముచితమైనటువంటి అంటే ఎలాంటి ఈ నిర్ణయానికి వచ్చే ముందు మీ దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్, మీరు తీసుకున్నటువంటి అన్ని రకాల స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా చేసినారు అని మీరు చెప్తారో ఇవన్నీ టైం పడతాయి మరియు ఖచ్చితంగా ఇది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుంది అని నేను చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్. సో మనతో పాటు బీసీ సంక్షేమ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు కూడా జాయిన్ అవుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది, ఏంటి మీ ఒపీనియన్? జీవో ప్రకారం జరుగుతాయా పంచాయతీ ఎలక్షన్స్, లేకపోతే మళ్ళీ కోర్టుల వల్ల ఆగుతాయా? కోర్టులు ఎందుకు ఆగుతాయి? జీవో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 243 D6 ప్రకారం జీవో తీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ బాడీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్టికల్ 40 243 D6 T6 ప్రకారం. పైగా ఇక్కడ చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా చెల్లుబాటు అవుతుంది.
రాజ్యాంగంలోని 243 ప్రకారం పెట్టిరు. అసెంబ్లీలో చట్టం చేసిరు. గవర్నమెంట్ చేసేదంతా చట్ట ప్రకారం. ఇక మూడవది సుప్రీంకోర్టు 50% సీలింగ్ అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు 10% ఇచ్చినప్పుడు 50% సీలింగ్ తీసేసారు. కాబట్టి చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం చెల్లుబాటు అవుతుంది, తప్పనిసరి అమలు అవుతుంది. 56% ఉన్నటువంటి బీసీలు దాన్ని అమలు చేసుకునేందుకు భుజస్కంధాల మీద వేసుకుంటారు. ఎవరు కోర్టు గిట్టుకోతే బాగుంటది, చేయరు కూడా అని నేను అనుకుంటున్నా. మొన్న పోయినారు కదా, ఆల్రెడీ పేపర్ల వార్తలు వస్తేనే పోయినారు. పేపర్ వార్తల ప్రకారం ఎట్లా వస్తారని క్వశ్చన్ చేసింది కదా ఎవరు. మొన్ననే పోయినారు కదా హైకోర్టుకు, ఒకళ్ళు అంటారా? హైకోర్టు ఏమన్నది కొట్టేసి పేపర్ల వార్తల ప్రకారం కాదు కదా, జీవో ఉంటే పట్టుకరండి అన్నారు. ఇప్పుడు జీవో వచ్చే కూడా అదే దిక్కు అవుతుంది, అదే తీర్పు వస్తుంది జీవో వచ్చే. మరి జీవో ప్రకారమే అయి ఉంటే ముందే జీవో తీసుకొస్తే అయిపోయి ఉండదు కదా, ఎందుకు ఇంత ఆలస్యం? అనేక రకాలుగా చర్చలు జరిపారు. నేను మొదటి నుంచి కూడా ఇదే స్టాండ్, జీవో తీసుకురండి, రాజ్యాంగంలో ఉంది, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, జీవో దండి అని నేను 6 నెలల నుంచి అదే మాట్లాడుతున్నా. తప్పనిసరి అదే పద్ధతితో జీవో తెచ్చారు. ప్రభుత్వానికి అధికారం ఉంది, దీని వల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరు కూడా అవసరం లేదు. కోరు కూడా కోర్టు కూడా గెలవరు, పోయిన వాళ్ళు బదనాం అవుతారు, మంచిగా కూడా ఉండదు. పోయినారు కదా ఇప్పుడు. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు పోయినారు కదా, పోయినప్పుడు ఆపింది కదా. ఎక్కడ ఆపిండ్రు? కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇచ్చినప్పుడు. అది కేసీఆర్ గవర్నమెంట్ పాత కేసు ఒకటి కృష్ణమూర్తి ఉండే, అప్పుడు చట్టం చేయలేదు, లేదా రాజ్యాంగం ప్రకారం తీస్తున్నామని చెప్పలేదు, జనాభా లెక్కలు చూపెట్టలేదు. అప్పుడు అన్ని వీక్ పాయింట్లే ఉన్నాయి అన్ని. అయినా వీళ్ళు కేసీఆర్ ఏమన్నాడు అప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ చేసినప్పుడు మీరు తగ్గిస్తామంటే మాకు అభ్యంతరం లేదన్నాడు. గెలవాలి అని ఎక్కడ జనాభా లెక్కలు తీసి అసెంబ్లీలో చట్టం చేసి ఇవన్నీ కేసులు కోడ్ చేసి మాట్లాడలేదు ఆ రోజు. అందుకే వాళ్ళు అంతకుముందు ఉన్న దాన్ని తగ్గించారు, దాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఓకే ఓకే. సో ఈసారి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు? హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎవరు కూడా కోర్టుకు పోవద్దని చెప్తున్నాం. అట్లా అంటే పోకుండా ఉంటారు గ్రామాలల్లో. అప్పుడు మండల కమిషన్ అప్పుడు ఏమైంది, రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్ళందరినీ కొట్టి ఊళ్ళకే నిలబొట్టారు. కొట్టి తరిమి కొట్టారు. ఇప్పుడు రిజర్వేషన్లను వ్యతిరేకించొద్దు, అన్నదమ్ములు లేక కలిసి ఉన్నాము, అట్లే ఉందామని చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. బట్ ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు కదా, రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర. మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా. రాజ్యాంగంలో 243 ఆర్టికల్ లోపల D6 లో కేంద్ర ప్రభుత్వం చేయాలని దానిలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అది కాదు, మీరు ఒకటి గమనించాలి. కేంద్ర ప్రభుత్వము ఒక మేజర్ సవరణ చేయాలి. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లను జనాభా ప్రకారం ఇవ్వాలని 40 ఆర్టికల్ 16, 15, 16 ఆర్టికల్ లోపల ఒక చిన్న సవరణ చేస్తే అప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్. 9వ షెడ్యూల్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది కూడా ఒక కండిషనల్ సపోర్ట్. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించాలి. 15(4). గవర్నర్ కో మాట చెప్పొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ అయిన దాన్ని యాక్సెప్ట్ చేయమని. వీళ్ళు కూడా ఇప్పుడు ఇండియా కూటమి, సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేశారా, అందుకు అభినందిస్తున్నాము. ఇండియా కూటమి పార్లమెంట్ లో ఒక బీహార్ అంశాన్ని నెల రోజులు పార్లమెంట్ బైకాట్ చేశారు. దీని మీద కూడా బైకాట్ చేస్తే బాగుంటది కదా. చేయలేదు, ఒక్కరోజు చేయలేదు. అట్లా చేయాలి. చేసి ఇప్పుడు పబ్లిక్ లా ఇప్పుడు ఎవరైనా కోర్టుకు పోయినా, ఇప్పుడు ఏదైనా గడబడైనా అప్పుడు తప్పనిసరి దీని మీద చర్చ జరుగుతుంది, ఒక కొలిక్ వస్తుంది దేశంలో. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి ఇప్పుడు కోర్టుకు పోయినా ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది పోవద్దు అని అంటారు, పోతే పోయేటోళ్ళకి ఇబ్బంది, కోర్టుకు పోయేటోళ్ళకు ఇబ్బంది పడతారు. కోర్టు పోయినా ఆగేదేం లేదు దీనిలో. లేదు, వాళ్ళు ఇబ్బంది పెడతారు. పోయేటోళ్ళు ఒకరిద్దరు పోతారు. కానీ ఆ వర్గానికి ఇప్పుడు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు.
వాళ్ళ జనాభా మన రాష్ట్రంలో 6% ఉంది. వాళ్ళకి 10% ఇస్తే మేము మనం వ్యతిరేకించినామా? ఏం వ్యతిరేకించలేదు. మేము మాకు పెంచినప్పుడు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇక్కడనే పంచాయతీ బుదురుతారు. కాబట్టి ఇది అర్థం చేసుకుంటారు అగ్రకుల సోదరులు పోరని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు. మనతో పాటు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నుంచి చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి కూడా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవులు గారు, సో జియో పట్ల మీ రియాక్షన్ ఏంటి? ఈ జియో ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయం. అయితే ఇవి ఎంతవరకు కోర్టులలో లీగల్ స్క్రూటినీకి స్టాండ్ అవుతాయి అనేటువంటిది మేజర్ ప్రశ్న. ఇక్కడ ఈ రోజు జీవో 9 ఇచ్చారు 42%. ఈ 42% జీవో పైన మేము స్వాగతం చెప్తూనే మరి దీనిపైన ఉన్నటువంటి మా డౌట్స్, ఒక 2 డౌట్స్ ఉన్నాయి. ఈ రెండు డౌట్స్ ను కొద్దిగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. మొట్టమొదటిది ఏంటంటే, ఇప్పుడు మనకు పంచాయతీరాజ్ యాక్ట్ చట్టంలో సెక్షన్ 285A అని ఉంది. ఈ 285A ను మొన్న తొలగిస్తూ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి గవర్నర్ అప్రూవల్ కి పంపారు. అది ఇంతవరకు అప్రూవ్ అయిందా లేదా అనేది మనకు తెలియదు. ఒకటి. రెండవది, అందులో ఏంటంటే 50% రిజర్వేషన్ సీలింగ్ దాటద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు 42% బీసీలకు ఇచ్చేస్తే ఎస్సీ ఎస్టీలు అన్ని కలుపుకుంటే 69% దాదాపు అవుతుంది. సో మరి అప్పుడు 50% సీలింగ్ దాటింది కాబట్టి అవి ఎట్లా మరి దాన్ని వీళ్ళు సబ్స్టాన్స్ చేస్తారని చూడాలి. ఒకటి. రెండవది ఏంటంటే, మన కృష్ణమూర్తి జడ్జిమెంట్ 2010 గానీ అదేవిధంగా 2021 లో వికాసరావు కేసులో కూడా 50% దాటకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ జడ్జిమెంట్లని తట్టుకుని ఎట్లా నిలబడగలుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఏంటంటే, మా దగ్గర డాటా ఉంది, ఇప్పుడు కలెక్షన్ చేసిన ఈ డాటా బేసిస్ మీద మేము చేస్తామని అంటున్నారు కానీ బట్ కోర్టులు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తావో తెలియదు. ఇప్పుడు కోర్టులు కూడా ఏంటంటే 6th వరకు ఇవాళ నుంచి హాలిడే ఉంది కాబట్టి మీరు దాన్ని కూడా 6th లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటున్నారు. రేపు ఎల్లుండో షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు. ఈ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది కాబట్టి కోర్టు ఇంటర్ఫియర్ కావు అనేటువంటిది ఇంకొక అభిప్రాయం వీళ్ళలో ఉంది. కానీ అట్లాంటిది ఏం లేదు. గతంలో కూడా షెడ్యూల్ అనౌన్స్ అయినా కూడా కోర్టులు ఇంటర్ఫియర్ అయినటువంటి ఎప్పుడు ఏ సందర్భంలో ఇంటర్ఫియర్ అయినారు సార్? ఇక్కడ మనం చూస్తే తమిళనాడులో కూడా వాళ్ళు ఇట్లాగే ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చారు. అందులో వాళ్ళకి కావాల్సినంత టైము ఏదైతే ఉందో స్టాచ్యుటరీ టైము నామినేషన్ తీసుకోవడం, అది లేకపోతే వాళ్ళు కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఇమీడియట్ గా ఎలక్షన్ షెడ్యూల్ ను ఆపేస్తున్నారు. సో ఎలక్షన్ అది వాళ్ళది. ఇక్కడ కేవలం అంటే సిపిఎఫ్ డాటా మీద వీళ్ళు ఆధారపడి వీళ్ళు ఇక్కడ చేసినారు. ఒకటి. రెండోది ఏంటంటే, మీకు వికాసరావు కిషన్ రావు కేసులో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఆ డాటాకు ఎగ్జాంపుల్ కూడా అది కూడా రిజర్వేషన్ ఇష్యూనా? అక్కడ రిజర్వేషన్ ఇష్యూ, బీసీల రిజర్వేషన్స్ 50% దాటిందనే ఉద్దేశంతో, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ లేదు అనేటువంటి 2 అంశాల మీద అది చేయడం జరిగింది. సో మరి ఈ రోజు రాష్ట్రంలో ఒక డేటా బేస్డ్ గా వీళ్ళు చేసినామని అంటున్నారు కాబట్టి రేపు రాబోయే కాలంలో మరి కోర్టులు దాన్ని ఎట్లా స్వీకరిస్తాయనేటువంటిది పెద్ద ప్రశ్న. ఒకటి ఏంటంటే, రెండోది ఈ 285A ను వీళ్ళు తీసేసిలా లేదనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజర్వేషన్ వ్యతిరేకులు ఇప్పటికే ప్రభుత్వం పై జీవో రాకన్నా మొదలే దీన్ని ఆపాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు. కోర్టు కూడా కొట్టేసింది. కానీ ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి మళ్ళా ఖచ్చితంగా వాళ్ళు పోయే అవకాశాలు ఉంటాయి. అయితే మేమేమంటున్నామంటే, ఎవరు కూడా పోవద్దు, దయచేసి బీసీలు వేరే వాళ్ళది వాటా ఏం అడుగుతలే, వాళ్ళ న్యాయబద్ధమైన వాటానే వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ బీసీలు రాష్ట్రంలో 56% ఉంటే 42% రిజర్వేషన్ వాళ్ళకి వచ్చేది. మనం మీరు పోవద్దు అంటారు కానీ ఆల్రెడీ పోయినారు, పేపర్లో వార్త వస్తేనే పోయినారు. ఇప్పుడు జీవో వచ్చింది. అదే ఇక మరి పోయిన తర్వాత మరి కోర్టులు ఎట్లా స్పందిస్తాయో తెలియవు. బట్ మేము కూడా కోర్టులకు కూడా కోరేది ఏంటంటే, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరే మీరు చెప్పండి కోర్టులకు కూడా కోరేది ఏంటంటే, కోర్టులకు కూడా ఇక్కడ ఉన్న డాటాను కన్సిడర్ చేసుకుని ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ 42% రిజర్వేషన్ జీవోను ఇంప్లిమెంట్ చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం. ఓకే. ఒకటి, ఇప్పుడు కోర్టులకు వెళ్లి జీవో పద్ధతిలో వెళ్ళడాన్ని మీరు హర్షిస్తున్నారా? ఇంకేం చేయాల్సి ఉండే మరి రాష్ట్ర ప్రభుత్వం
మేమైతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు, ప్రయత్నం చేశారు, వర్కౌట్ కాలేదు. గవర్నర్ దగ్గర పోతే గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే వేరే మార్గమే ఉంది. ఇప్పుడు మేము మొదటి నుంచి 9th షెడ్యూల్ మీదనే మేము స్ట్రెచ్ చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా 9th షెడ్యూల్ కొరకే 15th మార్చ్ రోజు వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేసినారు. తర్వాత గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం దగ్గర వీళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదు. ఏ రోజు కూడా ప్రధానమంత్రి దగ్గర వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని పోలేదు. మేము అడిగినాం, వాళ్ళు ఇవ్వలే అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక డజన్ టైంలో ప్రధానమంత్రిని కలిసినాడు. ఏ సందర్భంలో బీసీల రిజర్వేషన్ కూడా చర్చించినట్టు మనకు వార్తలు రాలేదు. రెండోది, అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళ డౌట్స్ ఏందో మీరు క్లియర్ చేయండి. బీజేపీ వాళ్ళు అన్నట్టు ఇందులో ముస్లింస్ ఉన్నారు, 10% వాళ్ళకి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిండ్రు. సో దాన్ని క్లారిఫై చేయండి. వాళ్ళ కొత్తగా ముస్లింలు కలిపింది కాదు, 1973 నుంచే ఉన్నారు. తర్వాత 2007లో కొన్ని కులాలు వచ్చినాయి. ముస్లింల కొరకు 10% రిజర్వేషన్ ఎక్స్క్లూజివ్ గా ఇందులో ఏమీ లేదు. సో ఇవన్నీ క్లారిఫై చేసి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రాన్ని కలిసి తమిళనాడులో జయలలిత ఎట్లయితే సాధించుకొని వచ్చిందో అట్లనే మనం సాధించుకోవాలని చెప్పి కోరడం జరిగింది. సో మరి వీళ్ళు ఎప్పుడు కూడా ఆ డైరెక్షన్ లో వీళ్ళు పనిచేయలేదు. నాకు ఉన్న అనుభవంలో ఏంటంటే, కానీ ఇప్పుడు మరి ఆ తమిళనాడు తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఏ రాష్ట్రాన్ని కూడా చేయలేదు కదా 9th షెడ్యూల్. ఆ తర్వాత అవును, మరి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా ఏ రాష్ట్రంలో కూడా 9th షెడ్యూల్ లో పెట్టాలని. ఇక్కడ వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డిలో ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి వీళ్ళకి ఏర్పడ్డది. సో చిరంజీవులు గారు, సో ఫోన్ లైన్ కట్ అయింది. సో రేహనా, ఒకటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే జారీ చేసింది. బహుశా రేపు సాయంత్రమో ఎల్లుండో నోటిఫికేషన్ ఇస్తారు. అసలు ప్రాబ్లం ఏంటంటే కోర్టులోకి వెళ్లితే ఏం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వెకేషన్, దసరా వెకేషన్ కాబట్టి కోర్టు లేదని చెప్పి, కానీ చీఫ్ జస్టిస్ దగ్గరికి పోతారు, అర్జెంటుగా మెన్షన్ చేస్తారు. సరే, ఆయన ఒక్కరోజు కాకపోతే సండే రోజు కాకపోతే మండే రోజైనా వెకేషన్ బెంచ్ విచారమనో ప్రత్యేకమైన బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడమో జరుగుతుంది. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి సంబంధించిన ఇష్యూ కాదు కదా. రాష్ట్రంలో అన్ని పంచాయతీలకు సంబంధించి, తర్వాత లోకల్ బాడీస్ సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇస్తా అంటారు, తర్వాత సర్పంచ్ ఇస్తా అంటారు. దానికి సంబంధించిన ఇష్యూ లార్జర్ ఇష్యూ, కోట్ల మంది పాపులేషన్ తో ముడిపడిన ఇష్యూ. కాబట్టి హైకోర్టు నేను వెకేషన్ బెంచ్ అయ్యేంత వరకు విచారించనని జనరల్ గా అనడానికి ఉండదు. ఒక ఇట్లా ఆ విధంగా విచారించడానికి హైకోర్టు నిరాకరిస్తే సుప్రీంకోర్టు కూడా పోయేందుకు అవకాశం ఉంటుంది. సో అర్జెంట్ గా టేకప్ అయితే చేయాలి, ఒకరోజు అదే రోజు కాకుండా నెక్స్ట్ డే అయినా చేయాలి. ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అన్నప్పుడు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భాల్లో కూడా ఎన్నికల కమిషన్ జనరల్ గా జోక్యం చేసుకోదు. కానీ ఎక్స్ట్రీమ్ సర్కమస్ అంటే ఎవరో ఒక ఇండివిజువల్ నా నామినేషన్ యాక్సెప్ట్ చేయలేదు, పలానా విధంగా చేయలేదు అన్నప్పుడు కోర్టు జోక్యం చేసుకునే సందర్భాలు తక్కువ. కానీ లార్జర్ ఇష్యూ రిజర్వేషన్ పర్సంటేజ్ మీద వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినా సరే జోక్యం చేసుకునేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. 50% రిజర్వేషన్లు దాటింది ఈ సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం ఉన్నప్పుడు అవకాశం ఉంది. సో చూద్దాం నెక్స్ట్ 2-3 days లో ఏం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా తెలివిగా దసరా వెకేషన్ చెప్పింది. దసరా వెకేషన్ సమయంలో, హైకోర్టు దసరా వెకేషన్ ఉన్న సమయంలో ఇప్పుడు జీవో ఇష్యూ చేసింది. ఎవరు కోర్టుకు వెళ్లకుండా దానికంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తుంది. నార్మల్ గా అసెంబ్లీ ఎన్నికలు అయితే 14 రోజులు సమయం ఇస్తారు నామినేషన్లకు. కానీ దీనిలో షెడ్యూల్ రిలీజ్ చేసిన వారం రోజులకే నామినేషన్, వారం రోజులు చాలు క్యాంపెయిన్. వారం రోజులు సమయం, నామినేషన్లు వేసిన వారం రోజుల్లోనే ఎలక్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ అనుకోండి చాలా ఏరియా తిరగాలి. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే తక్కువ ఏరియా కాబట్టి 7 రోజులు సరిపోతుంది. సో మేబీ ఇప్పుడు అక్టోబర్ 1 రేపు 27-28 నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనుకోండి, అక్టోబర్ 10th, 11th లోపల ఎలక్షన్ పెట్టేస్తారు. కానీ ఈలోగా మళ్ళీ కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది అన్నది అయితే ఖచ్చితంగా చూడాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.